27వ అధ్యాయం 31-32 వచనాలు చదువుకుందాం. బైబిల్ అందరూ కూడా తీసుకొని వస్తుంటారని నేను అనుకుంటున్నాను. Turn with me to Acts of the Apostles, chapter 27, verses 31 and 32. అపోస్తలుల కార్యముల గ్రంథం 27వ అధ్యాయం 31-32 వచనాలు. ఈ సందర్భంలో ఎందుకు ఆ లేఖన భాగాన్ని చదువుతున్నాను గ్రహించాలని మనకు. అందుకు పౌలు, మీరు ఓడలో ఉంటేనే కానీ మీరు తప్పించుకొని లేరని శతాధిపతితోనూ సైనికులతోనూ చెప్పారు. వెంటనే సైనికులు పడవ త్రాళ్లు కోసి దాన్ని కొట్టుకొని పోనిచ్చిరి. వెంటనే సైనికులు పడవ త్రాళ్లు కోసి దాన్ని కొట్టుకొని పోనిచ్చిరి. దేవుడు తన పరిశుద్ధవాక్యం దీక్షను గాక. ఆత్మ నడిపింపు వరకు అందరం కూడా కలిసి ప్రార్థించుకుందాం. మహోన్నతుడైన మా దేవా, సర్వశక్తి మంతుగా ఉదయకాల సమయమైన అద్వితీయ కుమారుడైన యేసుప్రభు వారి పరిశుద్ధ నామమున కృతజ్ఞతాస్తుతులతో మీ సన్నిధికి వస్తున్నాం. ఎప్పటి నుంచో ఈ దినం కొరకు మేము ఎదురు చూసాం ప్రభా. ప్రార్థనలో గడపగలిగాం, ఉపవాసం అంటూ కూడా ప్రభా ప్రార్థన చేయగలిగాం. మీ పాదములకు స్తోత్రం. చివరికి ఆగస్టు నెల 29వ తారీఖు ఈ సెలవు దినాన్ని మనది ఆధ్యాత్మికంగా సద్వినియోగం పంచుకోవడానికి తెలిసినటువంటి కృపను బట్టి మీ పాదములకు స్తోత్రాలు వందనాలు. ఉదయకాల ముందు ఉత్తరాంధ్ర ఒక దిన రిట్రీట్ మాత్రం పురస్కరించుకొని నేను ఒక వాక్యం ధ్యానిస్తుండగా మాతో మాట్లాడవలసిందిగా నేను బయటపడుతున్నాను. పరిశుద్ధ స్థలంలో నిలబడి మీ వాక్యం బోధిస్తుండగా మీ తండ్రి ఆత్మ మీద మాట్లాడుతున్నారే కానీ మాట్లాడే వారి మీరు కనిపెట్టిన వాగ్దానం నెరవేర్చాలని, నా ప్రభావం మీ ఆత్మను నా మీద కుమరించాలని గత కొన్ని రోజులుగా నేను ఏమైనా మిమ్మల్ని వేడుకుంటున్నాను. నాతో పాటు మా సంఘం కూడా వేడుకుంటూ రెండు కార్యములు జరిగించండి. ఒకటి, మా పరులకు తండ్రి పరిశుద్ధమైనటువంటి దేవ, మారు మనసు రక్షణ లేనటువంటి ప్రభు నామమున ఈ 29వ తారీఖున మీ కృపను బట్టి యేసుక్రీస్తును సొంత రక్షణగా ప్రభువుగా అంగీకరించాలనేది మా యొక్క ప్రార్థన. రెండవదిగా, ఇదివరకు ఎవరైతే రక్షణ పొందారో వారందరి మీద కూడా మీ పరిశుద్ధాత్మను ఉపకరించి వాక్యములో బలపడి ఎదిగి మీ కిందమైతే రిట్రీట్ బాగా జరిగింది, ప్రైజ్ సంపాదించారు, గోల్డ్ కాయిన్ సంపాదించారు అనేటువంటి మా ప్రభావ దృక్పథంతో బయటికి వెళ్లకుండా ప్రభావ మా దేవ, దేవుని యొక్క వాక్యాన్ని నేను విన్నాను, ఆత్మీయంగా ఎదిగాను, బలపడ్డాను, ఆత్మను పొందుకున్నాను, సువార్త భాగాన్ని సంపాదించగలిగాను, సంపూర్ణ సేవకు వెళ్ళాలనుకుంటున్నాను అనేటువంటి దృక్పథంతో దర్శనంతో మాత్రమే వెళ్ళడానికి మీకు కృప చూపించాలని వేడుకుంటున్నాం. ప్రభా, ఈ సమయాన్ని మీ చేతులకు సమర్పిస్తున్నాం. అనవసరంగా ఎవరు ఇంకోటి తిరగకుండా పరిశుద్ధాత్మ సన్నిధికి సంచారానికి ఆటంకం కలిగించకుండా, వినటువంటి వారికి కూడా ఆటంకం కలిగించకుండా ప్రభా దయచేసి వారికి మీరు మంచి మనసును దయచేయాలని, ప్రభా వాక్యం మీరు రిలీజ్ చేయాలని, వాక్యంతో పాటు పరిశుద్ధాత్మను కూడా మీరు రిలీజ్ చేయాలని ప్రభుత్వ రక్షకుడు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఉదయకాల సమయమైన వేదికను అలంకరించినటువంటి మా ఆంధ్రవి భక్తి గారు డానియల్ గాంధీ గారికి, అలాగే ఎవరైతే వేదిక మీద ఉన్నారో నా కుడి వైపున కూడా అభిషేక్తులు, తర్వాత శ్లోకాల మీద అనుకుంటున్నటువంటి పెద్దలందరికీ కూడా, మరి ముఖ్యంగా ఉత్తరాంధ్ర, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం అటువంటి 3 జిల్లాల నుంచి కొన్ని వేల మంది ఉదయకాల మందు పరిశుద్ధమైనటువంటి దేవుడి సన్నిధికి వచ్చారు. మిమ్మల్ని అందరినీ కూడా ఉదయకాల సమయమైన లోక రక్షకుడు దేవుడైనటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున మా 6 పట్టణం బ్యాప్టిస్ట్ సంఘం తరఫున, మరి ముఖ్యంగా మా BYKS తరఫున, అనగా మా యొక్క యవనస్తుల తరఫున మీకు అందరికీ కూడా శుభాకాంక్షలు ఉదయకాలంలో తెలియజేస్తున్నారు. ప్రప్రథమంగా దేవుడికి స్తోత్రం. దేవుడు తన కృపలో మీ అందరికీ నిలబడి దేవుని యొక్క వాక్యాన్ని పంచుకున్నటువంటి అవకాశం దేవుడు నాకు కలిగజేసినందుకు తండ్రి దేవునికి కుమారుడైన యేసుప్రభు వారి పరిశుద్ధ నామమున ఈ ఉదయకాలంలో హృదయపూర్వకంగా ధన్యవాదాలు నా దేవునికి నేను తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రేమిక వాళ్ళ ఎగ్జాక్ట్లీ ఇప్పటికీ 2 సంవత్సరాల కిందట 2012 సంవత్సరం మనం ఇదే స్థలంలో 2 సంవత్సరాల కిందట కూడుకొని దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించగలిగాం. కాకపోతే అప్పటికి మార్పు ఏమనగా అప్పుడు గురిగల వాతావరణం ఉంది. కాకపోతే ఈ దినం మాత్రం మరి నిన్నటి నుంచి విపరీతంగా వర్షం పడుతూనే ఉంటాయి. అయినా కూడా మీరందరూ కూడా అభినందనీయులే. ఎందుకనగా వాతావరణం ప్రతికూలంగా ఉన్నప్పటికీ కూడా దేవుని సన్నిధిని దేవుడిని ప్రేమించి చాలా దూర ప్రాంతాల నుంచి కూడా మీరు వాహనాలు కట్టుకొని దేవుని సన్నిధికి రాగలిగారు. కాబట్టి ఉదయకాల ముందు దైవ సేవకులుగా నేను మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. దేవుడు తన కృపలో మిమ్మల్ని అందరినీ కూడా బహుగా దీవించి ఆశీర్వదించడం కనుక దయచేసి చివరి నిమిషం ఇస్తున్నాను. మీరు దేవానందం గారు నాకు తిరగడం ఎవరు కూడా ఇష్టం ఉండదు. వాళ్ళని కూర్చోబెట్టండి. వాక్యం ధ్యానించినప్పుడు ధ్యానించాలంటే వినాలనుకున్న వాళ్ళని బయట చేసుకుని వినమని చెప్పండి. ఇలా మధ్యలో తిరుగుతుంటే వినేటువంటి వారికి చాలా ఆనందంగా ఉంటుంది. పరిశుద్ధాత్మని సన్నిధికి ఆడిటోరియం కాదు, ఇక్కడ ఎంటర్టైన్మెంట్ కొరకు ఏ విమర్శలు కూడా రాలేదు. అందరూ కూడా దేవుడిని ప్రేమించి వచ్చినటువంటి వాళ్ళే. కాబట్టి దయచేసి ఆలస్యంగా వచ్చేటువంటి వారిని అందరినీ వెనక నిల్చోవాలని మనవి. మధ్యలో వస్తే ఇతరులకు ఆటంకంగా ఉన్నది. ప్రభుత్వం ప్రేమించినటువంటి వాళ్ళ ఉదయకాల మందు ఒకవేళ మీరు
చాలా జాగ్రత్తగా మేము మీకు డిస్ట్రిబ్యూట్ చేసినటువంటి హ్యాండ్బిల్స్ కానీ పాంప్లెట్స్ కానీ ఆ కరపత్రాలు లాంటివి కానీ మీకు ఇచ్చినప్పుడు మీరు చాలా జాగ్రత్తగా గమనించే ఈరోజు మనం ధ్యానించేటువంటి అంశం ఏమనగా క్రాస్ రోడ్స్ అనేటువంటి మాట రాయబడి ఉన్నాయి. క్రాస్ రోడ్స్ అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే ఒక చోట మనం నిలబడి ఉంటాం, ఎన్నెలలో కొత్తగా ఉండిపోయేటువంటి స్థలం అనగా యవనస్తున్నటువంటి మనం కొన్నిసార్లు మన జీవితంలో ఆగిపోయి ఉంటాం. ఇది ఎడమకు వెళ్ళాలా, కుడికి వెళ్ళాలా, లేకపోతే వెనక్కి వెళ్ళాలా, లేకపోతే ముందుకు వెళ్ళాలా, ఎంతో చోట్లుగా కొన్ని చోట్ల చాలా మంది కూడా యవనస్తులు నిజంగానే ఆగిపోయి ఉంటారు. అయితే ప్రభుత్వ ప్రియమైన వాళ్ళ బైబిల్ ఇప్పుడు తెరవాల్సిన అవసరం లేదు, అవసరమైనప్పుడు తెరచి చూద్దాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5-6 వచనాలను ఆధారం చేసుకుని క్రాస్ రోడ్ ఈ అంశం ఏర్పాటు చేయబడదు. కాబట్టి ఉదయకాల సమయమున మన ఆత్మీయ జీవితంలో చాలా మంది కూడా ఈరోజు నిజం చెప్పాలంటే కోట్ల మంది ప్రపంచంలో క్రాస్ రోడ్ నుంచి పుట్టిపోయారు. యేసుప్రభు దేవుడు రక్షకుడని వారి జీవితంలో తెలియకుండానే దేవుడు పిల్లారా వారి జీవితంలో క్రాస్ రోడ్స్ లో ఉండిపోయారు. అనగా ఈ రోడ్ లో వెళ్తే, ఈ మార్గంలో వెళ్తే నేను తెలుసుకోగలను అనేటువంటిది ఏమాత్రం కూడా వారికి ఏది కానీ వారి జీవితంలో ప్రాస్పరమైన ఉండిపోయారు. కాబట్టి ఉదయకాల సమయంలో ఈ అంశాన్ని మనం అందరం కూడా ధ్యానించుకుందాం. ప్రభుత్వంలో ప్రియమైనటువంటి వాళ్ళ సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో ఆ మాట మనం చూస్తాం. మనం ఎప్పుడూ కూడా మన స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా, ఇతరులను నమ్మకుండా కేవలం దేవుని యందు మాత్రమే విశ్వాసం ఉంచాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి ఉదయకాల సమయంలో నా ప్రార్థన ఏమనగా దేవుడు 2 కార్యాలు చేయాలి. నిజంగా మా సంఘ యవనస్తులను నేను అభినందిస్తున్నాను. మీ కొరకు మాత్రమే వారు ఉదయము అనగా తెల్లవారి సూర్యుడు ఉదయించక ముందే దేవుడి సన్నిధిలో మీ కొరకు కోపరించి ప్రార్థించారు. ఆ తర్వాత సాయంకాలం కూడా అర్థమైన నైవేద్యముగా మీ కొరకు కోపాన్ని వాళ్ళు ప్రార్థన చేశారు. అవసరమైనప్పుడు కొందరు మాత్రం నిజంగానే ఉపవాసం ఉండి మీ కొరకు ప్రార్థించారు. కాబట్టి ఇది కేవలం ప్రార్థన మీద ఏర్పాటు చేయబడినటువంటి రెట్రీట్ కనుక ఉదయకాలం దయచేసి ఆ గోల్డ్ కాయిన్ మీద మీరే మాత్రం మనసు పెట్టగా గోల్డ్ ఓల్డ్ అయినటువంటి ఈ గొప్ప వాక్యం మీద మాత్రమే మీ మనసును పెట్టాలని ప్రేమతో మనవి చేస్తున్నారు. వెళ్తున్నప్పుడు ఒక్కరు మాత్రమే దేవుడు కూడా గోల్డ్ కాయిన్ తో వెళ్తారేమో కానీ అదే వాక్యం వింటే అందరూ కూడా గోల్డ్ అండ్ వర్డ్ తో వెళ్ళిపోతారు. కాబట్టి ఉదయకాలం గోల్డ్ కాయిన్ కంటే కూడా ప్రతి ఒక్కరికి వచ్చినటువంటి గోల్డ్ అండ్ వర్డ్ ముఖ్యము. కాబట్టి అందరూ కూడా దేవుడి యొక్క వాక్యాన్ని వినాలని ప్రేమతో మనవి చేస్తున్నారు. ప్రభుత్వం ప్రేమైనటువంటి వాళ్ళ చాలా జాగ్రత్తగా మీరు వినాలి. 1912వ సంవత్సరం ఏప్రిల్ నెల 10వ తారీఖున మీలాంటి యవనస్తుడు ఎలాగైనా సరే తన ఒక గర్ల్ ఫ్రెండ్ కలుసుకోవాలి అనేటువంటి ఉద్దేశం చేత పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉన్నాడు. పరిగెత్తుకుంటూ వెళ్ళి అలాంటి చోట నేను ఆ షిప్పును బుక్ చేస్తున్నాను. కాబట్టి ఎలాగైనా సరే త్వరగా నా గర్ల్ ఫ్రెండ్ తో అమ్మాయి నా స్నేహితురాలని నేను కలుసుకోవాలి, అమ్మాయి అంటే నేను చాలా ప్రేమిస్తున్నాను, అమ్మాయికి నాకు చాలా ఇష్టం అని అనుకున్నాడు. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ షిప్పులో అయితే ఆయన ఎక్కి వెళ్ళాలి అని అనుకున్నాడు ఆ షిప్ తెలియకుండా 4 రోజుల వరకు కూడా ఈ షిప్ కలిసి కదలదు అని అన్నాడు. చాలా డిసప్పాయింట్ అయిపోయి తన మనసులో వెళ్ళి షిప్ లో ఉన్నటువంటి వారిని అనగా అధికారులు అందరినీ కూడా అడిగారు, ఎందుకు సడన్గా ఈ షిప్ ను క్యాన్సిల్ చేశారు. కారణం ఏంటి అన్నప్పుడు బొగ్గు గదుల వాళ్ళందరూ కూడా స్ట్రైక్ చేస్తున్నారు కాబట్టి, బొగ్గు కార్మికులందరూ కూడా స్ట్రైక్ చేస్తున్నారు కాబట్టి ఈ స్ట్రైక్ ఆందోళన ఉండటం వల్ల షిప్ నడవడానికి నీళ్లు కాదని చెప్పారు. అయ్యో ఈ బొగ్గు గదుల వాళ్ళు లేదా బొగ్గు కార్మికులు ఇప్పుడే ఈ షిప్ వెళ్ళనివ్వకుండా ఆందోళన చేయాలా, స్ట్రైక్ చేయాలని తను ఎంతగానో బాధపడ్డాడు. ఏం చేయాలో పొందడం లేదు. చాలా జాగ్రత్తగా వినాలి. నిజంగా జరిగినటువంటి కథ నేను కేవలం కథలు సూకులు చేసినటువంటి సేవకుడి కాదు, వాస్తవాన్ని యథార్థంగా చెబుతున్నాను. ఉదయకాలం వాక్యాలు మీరు చాలా జాగ్రత్తగా వినాలని కోరుతున్నాడు. మనసులో ఎంతో ఆందోళన చెందుతున్నాడు. అయ్యో నా స్నేహితురానికి పలానటువంటి రమ్మని చెప్పానే, ఎందుకు ఇలా జరిగిపోతుంది, ఆలస్యమైపోతుంది, ఏం చేయాలి అనుకోని తన మనసులో ఎంతగానో ఆందోళన చెందుతున్నాడు. నేను వింటే దేవుడు నంబర్ కానీ ఆ 1912వ సంవత్సరం ఏప్రిల్ నెల ఏం జరిగిందంటే, ఎప్పుడైతే ఏ షిప్ అయితే ఎక్కేసి తన దేశానికి వెళ్ళి తన గర్ల్ ఫ్రెండ్ అమ్మాయిని పురియాలని కలవాలి అని అనుకున్నాడు, ఆ బొగ్గు కార్మికులు ఆందోళన చేయడం వల్ల, స్ట్రైక్ చేయడం వల్ల వెళ్ళలేకపోయాడు. తీరా చూస్తే దేవుడు తనకి ఎందులో సీట్ దొరికింది అనగా టైటానిక్ అనేటువంటి ఓడలో సీట్ దొరికింది. అక్కడే ఈ ఓడలో వెళ్దామని అనుకుంటే మరి బొగ్గు కార్మికులు అందరూ కూడా ఆందోళన చేస్తున్నారు, స్ట్రైక్ చేస్తున్నారు. మరి ప్రపంచంలోనే అతి పెద్ద ఓడైనటువంటి టైటానిక్ ఓడలో నాకు ఒక అవకాశం దొరికిందే ప్రయాణం చేయడానికని చాలా సంతోషపెట్టాడు. ఏది ఏమైనా బొగ్గు కార్మికులు నిర్మించినటువంటి ఆ ఓడ కంటే కూడా ఈ టైటానిక్ ఓడ డబుల్ వరల్డ్ షిప్ కాబట్టి ప్రపంచంలోనే అత్యంత పెద్ద ఓడ కనుక, అన్నిటికంటే వేగంగా వెళ్ళేటువంటి ప్యాసింజర్ ఫ్రూట్స్ కనుక ఎందుకు నేను ప్రయాణం చేస్తున్నాను, ఇంకా త్వరగానే నా ప్రియురాలను నేను కలుసుకుంటానని చాలా సంతోషపడ్డాడు. చాలా జాగ్రత్తగా మీరు వినాలి. మనకు దేవుడు రక్షణ పొందినప్పుడు అభిషేకం అని ఇస్తాడు. ఎప్పుడైతే యేసు ప్రభువును సొంత రక్షకుడిగా ప్రభువుగా అంగీకరిస్తామో, క్రీస్తు రక్తంలో కడగబెడతామో, మన పాపాలు ఒప్పుకుంటామో యేసు ప్రభువు మన హృదయంలోకి వస్తాడు. వచ్చిన
కాబట్టి మనకు పూర్వ జన్మ నిజంగానే యేసుక్రీస్తు ప్రభు నామమున మనకు కొత్త జన్మను పరిశుద్ధాత్మను ఇస్తాడు. అయితే ఇప్పుడు గమనించాలి, కొందరు పడి చాలా సార్లు కొన్ని మాటలు మాట్లాడుకుంటూ ఎప్పుడైతే విశ్వాసాలు కొన్ని మాటలు మాట్లాడతారో దేవుడు తన కృపలో ఆ మాటలు కనుక ఆమేనంటే మాత్రం మన జీవితంలో అదే జరుగుతుంది. ఎవరెప్పుడు చాలా సార్లు ఆవేశపడి ఇలాంటి మాటలు మాట్లాడుతూనే ఉంటారు. ఉప్పు గనుల కార్మికుల వల్ల ఎక్కడ ఉన్నాడు ఓడను ఎక్కడికి పోయాడు కాబట్టి ఓడను ఎక్కడానికి బయలుదేరిస్తాడు. ఎప్పుడైతే టైటానిక్ ఓడ దగ్గరికి వెళ్ళాడో మొత్తానికి టికెట్ సంపాదించుకోగలిగాడో తన రూమ్ లోకి తాను వెళ్ళాడు. ఎక్కడైతే మామూలు ప్యాసింజర్ అందరూ కూడా కూర్చుంటారో అక్కడికి వెళ్ళాడు దేవుడారా. అది 1912వ సంవత్సరం ఏప్రిల్ నెల 10వ తారీఖున టైటానిక్ ఓడ పెద్ద హాట్ సౌండ్ చేసేసి ఇక బయలుదేరుతున్నాం అన్నట్టుగా టైటానిక్ ఓడ శబ్దం హాట్ వినిపించింది. ఆ తర్వాత ఇక జలాల్లో సముద్ర జలాల్లో టైటానిక్ ఓడ ప్రయాణమైంది. అలా ప్రయాణం అవుతున్నట్టుగా మీరు అనుకుంటారు నేను ప్రమాదం కోసం మాట్లాడుతున్నాను. నేను ప్రమాదం కోసం మాట్లాడటం లేదు. ప్రమాదం అనేది పక్కన పెట్టండి, ఎవరెస్తుల కోసం మాట్లాడుతూనే ఉన్నారు. టైటానిక్ ఓడ ప్రమాదం అది మునిగిపోయినట్టు దాని సినిమా అక్షరాలన్నీ కూడా మీకు తెలుసు. కానీ తెలియని విషయాన్ని ఉదయకాలంలో నేను మీతో పంచుకుంటున్నా. ప్రభుత్వ ప్రియమైన మీలాంటి ఎవరెస్తులే ప్రియురాల్ని కలుసుకోవాలని ఆరాటపడుతున్నారు. టైటానిక్ ఓడలో ప్రయాణం వెళ్తున్నాడు. మీరు ఆ ఓడ ఎక్కి ప్రయాణించిన తర్వాత తన ఓడలో ఆలస్యం అవుతుండగా తన భరించలేకపోయాడు. ఇప్పటికీ 5 దినములైంది. నా ప్రియురాలు అక్కడ వెయిట్ చేస్తూ ఉంటదేమో అని అనుకోని నిజంగానే చాలా బాధపడుతూనే ఉన్నాడు. మీరు నమ్మండి నమ్మకపోండి, వెంటనే ఒక డైరీ తీసుకున్నాడు. నిజమైనటువంటి కథ చెప్తున్నారు కానీ కల్పితమైనటువంటి కథ నేను చెప్పట్లేదు. వెంటనే ఒక డైరీ తీసుకున్నాడు. ఆ డైరీ తీసుకొని ఆ డైరీలో ఏమని రాశాడో తెలుసా? తన ప్రియురాలకి తన పేరు రాసిన తర్వాత ఇలా రాసుకుంటున్నాడు, నీవు లేని ఓడ ఎందుకు, నీవు లేని ప్రయాణం ఎందుకు, నీవు లేకుండా ఒంటరిగా నేను ప్రయాణించలేకపోతున్నాను, నేను చూడాలనుకుంటే చాలా ఆలస్యమైపోతుంది. ఈ టైటానిక్ ఓడ నేను ముందుగానే ఆ బొగ్గు గాఢకులు కనుక ఆందోళన చేయకపోతే ఆ ఓడలో బహుశా త్వరగా వచ్చేటటువంటి వాళ్ళని ముందుగా బయలుదేరుంటే వాళ్ళు ఆందోళన చేస్తున్నారు కాబట్టి ఆలస్యంగా టైటానిక్ ఓడలు నేను ప్రయాణం చేస్తున్న పరిస్థితి నాకు ఏర్పడింది. నీవు లేని ఓడ ఎందుకు, నిజంగా నీవు లేని జీవితం నాకు ఎందుకు, ఈ ఓడ నీవు లేకుండా మునిగిపోయి ఉంటే చాలు అని అనుకున్నాడు. నిజంగానే ఎప్పుడైతే అనుకున్నాడు తన ధైర్యం రాశాడో అప్పుడే ఓడ మునిగిపోయింది. ఎంత భయంకరమైన విషయం దేవుడు. చాలా సార్లు కూడా మనం తొందరపడి దేవుడు తన కృపలో ఎందుకు ఒక నూతన దినం ఇచ్చాడో మనం ఆలోచన చేయలేకపోతున్నాం. ఎందుకు ఫలానా అమ్మాయి మన జీవితంలో భార్యగా ఇచ్చాడో, ఎందుకు ఫలానా అమ్మాయి మాట మన జీవితంలో భర్తగా ఇచ్చాడో, ఎందుకు ఈ ఉద్యోగాలు దేవుడు తన కృపలో మనకి ఇచ్చాడో చాలా మంది కూడా ఆలోచన చేయలేకపోతున్నాం. చాలా సార్లు కూడా యవనస్తులు ప్రేమలో పడిపోయి, చాలా మంది కూడా గర్ల్ ఫ్రెండ్షిప్ అని బాయ్ ఫ్రెండ్షిప్ అని ఆ స్నేహాల్లో పడిపోయి దేవుడిని మర్చిపోతున్నారు. దాన్ని ఎందుకు అమ్మాయినాడు నిజంగా మీకు ఎలా తెలుస్తుంది మీ మనసులో మీరు అనుకోవచ్చు. ఎందుకంటే మీలో చాలా మంది కూడా విద్యార్థులు ఉన్నారు, బాగా చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. దాని ఎప్పుడైతే తన డైరీలో నీవు లేనటువంటి ఈ ఓడ ఎందుకు, నీవు లేనటువంటి ఓడ మునిగిపోవాలి, నాకు ఇష్టమైన నువ్వు లేనటువంటి ఓడ అన్నాడు. నిజంగా ఎప్పుడైతే మాట రాశాడో కొద్ది నిమిషాలకి ఆ ఓడ మునిగిపోయింది. అతను కూడా చచ్చిపోయాడు. అయితే ఈ విషయం ఎలా బయటపడిందంటే దేవుడు చూడారా, బ్లాక్ బాక్స్ అనేటువంటి ఏ విధంగా విమానంలో ఉంటుందో అది ఎప్పుడైతే విమానం క్రాష్ అయినప్పుడు లేకపోతే విమానం పడిపోయినప్పుడు బ్లాక్ బాక్స్ ను కనుక్కొని తీసి ఎవరెవరు ఏమేమి మాట్లాడుకున్నారు ఏం జరిగిందంతా కూడా దాంట్లో ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కాబట్టి ఆ విధంగా పడిపోయినటువంటి విమానాల తాలూకా సమాచారాన్ని అందులో కనుక్కుంటూ ఉంటారు. అదే కూడా ఓడలో కూడా కొన్ని యంత్రాలు ఉంటాయి, ఒక ఎక్విప్మెంట్ అనేటువంటి ఉంటుంది. అక్కడికి వెళ్ళి అంతా కూడా కనుక్కుంటున్నారు. ఆ తర్వాత కొన్ని పుస్తకాలు దొరికాయి, ఆ తర్వాత కొన్ని బ్యాగులు దొరికాయి, నీళ్ళ చేత కనుగొబడినటువంటి ఒక సంచి దొరికింది, వాటర్ ప్రూఫ్ బ్యాగ్ దొరికింది. ఏంటి బ్యాగులు తీశారు, తీసినప్పుడు ఒక డైరీ కనిపించింది. అన్ని కూడా వెతుకుతూనే ఉన్నారు, ఎవరు పోయారు ఎవరు చచ్చిపోయారు లిస్ట్ అంతా కూడా తయారు చేస్తూనే ఉన్నారు. 5 దినముల తర్వాత ఈ ఓడ మునిగిపోయిన తర్వాత ఎప్పుడైతే దేవుడు ఉన్నాడా 5 దినముల తర్వాత ఈ ఓడ మునిగిపోయిందో ఎవరో సామాను దొరుకుతుందని చెప్పి వాళ్ళంతా కూడా బ్యాగులు పట్టుకొని వెతుకుతూ ఉంటే బ్లాక్ లో అనగా నీళ్ళ చేత తరగబడినటువంటి ఒక సంచిలో ఒక డైరీ దొరికింది. ఏంటి డైరీలో చూసినప్పుడు నిజంగానే యవనస్తుడు అదే దినం అదే సమయానికి ఆ మాట రాశాడు, నీవు లేనటువంటి ఓడ మునిగిపోవాలి, సముద్రం యొక్క అడుగు భాగంలోకి వెళ్ళిపోవాలి అని అన్నాడు. నిజంగానే తన జీవితంలో ఆయన మునిగిపోయాడు. ఎవరో ప్రియురాలు లేదని, స్నేహితురాలు లేదని, దేవుడు ఇచ్చినటువంటి ప్రశస్తుల పడి జీవితాన్ని గుర్తించలేక యవనస్తుడు నీవు లేనటువంటి జీవితం నాశనం అవ్వని కాక, నీవు లేనటువంటి ఓడ అడుగు భాగంలో సముద్రంలోకి వెళ్ళిపోయి మునిగిపోవాలి కాక అన్నాడు. ఎందుకంటే దేవుడు సార్వభౌమాధికారంలో అనుమతించాడు. నిజంగానే ఆ యవనస్తుడు మునిగిపోయి చచ్చిపోయాడు. ఆ ఓడ కూడా కిందికి వెళ్ళిపోయి నిజంగానే అందరూ కూడా చాలా మంది కూడా చనిపోగలిగారు. ప్రభుత్వం ప్రేమైన వాళ్ళరా ఉదయకాల సమయమున ఎందుకు ఈ మాట చెబుతున్నారు, ఏం అనుకోదండి, మనలో చాలా మంది కూడా ఇప్పటికీ దేవుడి సన్నిధికి వచ్చి చర్చికి ప్రతి ఆటలు వెళ్తూనే ఉన్నాం. కానీ ఇప్పటికీ వీటి మీద మనసు ఎక్కువగా పెట్టుకుంటున్నాం. ఎవరు
కాల్స్ వస్తాయా, ఎవరి నుంచి SMS వస్తాయా, ఫేస్బుక్ లో ఎవరి ఫోటోలు ఉన్నాయా, వీటి గురించి ఎక్కువ ఆలోచిస్తున్నాము తప్ప నిజంగా దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు అని ఆలోచించినటువంటి వాళ్ళు చాలా తక్కువ. ఉదయకాల సమయంలో క్రాస్ రోడ్స్ అనగా ఎన్నో చోట్లుగా కొన్నిసార్లు వారి జీవితాలు ఉండిపోతాయి. అలాంటి వారి వరకు ఉదయకాలంలో దేవుడు బిడ్డారా ఒక సందేశం పంచుకోవడం ప్రేమతో మనవి చేసుకుంటున్నారు. ఆదికాండం 29వ అధ్యాయం. ఇప్పుడు ఎవరు చదవడం అవసరం లేదు, నేనే అలా చెప్పుకుంటూ వెళ్తాను, మీరు కూర్చొని దేవుడి యొక్క వాక్యాన్ని వినాలని ప్రేమతో మనవి చేస్తున్నారు. ఆదికాండం 29వ అధ్యాయం. ఒక యవనస్తుడు, నీలాంటి మంచి యవనస్తుడు ఎలా ఉన్నాడు? యవనస్తుడు అనగా 29వ అధ్యాయం చదివితే దేవుడిగా ఈ క్రాస్ రోడ్ ఇన్ హిస్ లైఫ్, ఆయన జీవితంలో ఎటు వెళ్లాలో తోచక ఉన్నటువంటి స్థితిలో ఉండిపోయాడు. ఎప్పుడు తన జీవితంలో ఎటు వెళ్ళినటువంటి స్థితిలో ఉండిపోయాడు. ఒక రాత్రి పూట ఒక అన్యాయం ఆ యవనస్తుడికి జరిగింది. ఆ జరిగినటువంటి అన్యాయాన్ని బట్టి రాత్రి పూట అసలు తనకు తెలియదు, తెల్లవారేసరికి తనకు తెలిసింది తనకు అన్యాయం జరిగిందని. కాబట్టి ఏం చేయాలో వచ్చట్లేదు. రాత్రి చీకట్లో నిజంగా నేను మోసపోయాను, నాకు అన్యాయం జరిగింది, ఉదయం లేచిన తర్వాతనే నాకు తెలిసింది నేను మోసగించబడ్డానని. కాబట్టి ఆ యవనస్తుడు క్రాస్ రోడ్స్ లో ఉన్నాడు, ఏం చేయాలో తోచట్లేదు. కానీ దేవుడు తన కృపలో ఆ యవనస్తుని ఎలాగ దర్శించాడు, తన జీవితంలో ఏం కోరుకున్నాడు, చివరికి ఏం కోరుకున్నాడు, యవనమంతా ఏం కోరుకున్నాడు, చనిపోయిన టైంలో ఏం కోరుకున్నాడు, చాలా జాగ్రత్తగా వాక్యాన్ని వినాలని ప్రేమతో మనవి చేసుకుంటున్నారు. ప్రభుత్వంతో ప్రేమైన వాళ్ళ ఒక అద్భుతమైనటువంటి సందేశం ఉదయకాలంలో క్రాస్ రోడ్స్ ఉన్న అంశం మీద మనం అందరూ కూడా వినబోతున్నాం. కాబట్టి అలాగ వింటూనే ఉండండి. ఈ కంటిన్యూటీ ఆ పాటలో నేను బోధిస్తుండగా దాని యొక్క కొనసాగింపులో మీరు అందరూ కూడా చాలా జాగ్రత్తగా విని మనం కూడా మన జీవితంలో క్రాస్ రోడ్స్ లో ఉంటున్నాం. కాబట్టి మరి ఎలాంటి పరిస్థితుల్లోనే సరే దేవుడు వాళ్ళు నడిపించినటువంటి సత్యాన్ని మనం గ్రహించగలిగారు. కాబట్టి ఉదయకాల సమయంలో బహు జాగ్రత్తగా ఈ వాక్యాన్ని వినాలని కోరుకుంటున్నారు. ఎవరి యవనస్తుడు ఎలా ఉన్నాడు చాలా జాగ్రత్తగా మీరు వినాలి. తర్వాత బైబిల్ చూస్తున్నారు. ఆదికాండం 29వ అధ్యాయం చాలా జాగ్రత్తగా గమనిస్తే యవనస్తుడు హి వాస్ వెరీ యంగ్, అనగా మంచి యవనంలో లేక ప్రాయంలో ఇవలే ఉన్నటువంటి వాడు. రెండవదిగా ప్రభువులో ప్రేమైనటువంటి వాళ్ళారా హి వాస్ సింగిల్ ఇన్ హిస్ లైఫ్, అనగా తన జీవితంలో ఒక బ్రహ్మచారిగానే అనగా వివాహము కాకుండానే సింగిల్ గా తన జీవితంలో ఉండిపోయాడు. మూడవదిగా యవనస్తునికి ఉన్నటువంటి లక్షణమేమనగా ఈ వాస్ గుడ్ రూల్స్ ఇన్ హిస్ లైఫ్. నాలుగవదిగా ప్రభువును ప్రేమించిన వాళ్ళారా తన జీవితంలో దేని కొరకు ఎదురు చూస్తున్నాడు అనగా ఈ వాస్ లుకింగ్ ఫర్ ఎ వైఫ్. కాబట్టి 4 లక్షణాలతో మంచి యవనంలో ఉండిపోయాడు. ఆదికాండం 29వ అధ్యాయంలో ఒక యవనస్తుడు తన జీవితంలో నిజంగానే చెప్తుంటున్నాడు క్రాస్ రోడ్స్ లో వచ్చాడు. ఎక్కడికి వెళ్ళాలో తోచుగా ఉండిపోయిన పరిస్థితి. ఎప్పుడు వచ్చాడు, ఎలా వచ్చాడు అని అంతా కూడా వాక్యాన్ని విన్నాం. మీరు ఎప్పుడైతే చాలా జాగ్రత్తగా వింటారో తప్పనిసరిగా మీరు దీవించబడతారు. ఎందుకు మేము క్రాస్ రోడ్స్ ఉన్న అంశాన్ని నిజంగానే ఏర్పాటు చేశాం. యవనస్తులు కోట్ల మంది ఈ ప్రపంచంలో క్రాస్ రోడ్స్ లోనే ఉండిపోతున్నారు. ఎదువల్ల పూర్తిగా ఉండిపెట్టిన పరిస్థితి. ఈ యవనస్తుడు మీలాగా మంచి యవనంలో ఉన్నాడు, తన లైఫ్ లో ఫుట్లూస్ గా ఉన్నాడు, జీవితంలో సింగిల్ గానే ఉన్నాడు, ఇంకా వివాహం చేసుకోలేదు, ఎలాగైనా సరే ఒక మంచి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అని మీలాంటి మంచి యవనానికి ఈ యవనస్తుడు వచ్చాడు. దేవుడు కూడా ఇప్పుడు ఏం జరిగిందనగా ఈ యవనస్తుడు వెంటనే ప్రయాణమై ఇంట్లోంచి పారిపోయి పద్దనారం అటువంటి ప్రాంతానికి వెళ్ళాడు. ఎప్పుడైతే పద్దనారం అటువంటి ప్రాంతానికి వచ్చాడో ఈ కుడ్ ఫైండ్ ఎ గ్రూప్ ఆఫ్ షెపర్డ్స్ దేర్, అనగా గొర్రెల కాపరుల యొక్క మందను ఒక గుంపును ఈ యవనస్తుడు చూడగలిగాడు. ఏంటి మీరందరూ కూడా ఇక్కడ ఏం చేస్తున్నారు అనగా ఇదిగో మేము లాభాని యొక్క వారి గొర్రెలన్నింటినీ కూడా మేము మేపుతున్నాం, మేము గొర్రెల కాపురులం అని అన్నాడు. సరే ఇంకా పొద్దు పొంగలేదు కదా, చీకటి అవ్వలేదు కదా, పొద్దుపోలేదు కదా, కాబట్టి మీరు వెళ్ళి ఈ గొర్రెలు కాయండి మేపండి అన్నట్టుగా చెప్తున్నాడు. నోనా అలా కుదరదు, ముందు ఆ గొర్రెలు రావాలి, తర్వాత అతని కుమార్తె గొర్రెలు తీసుకొని వస్తుంది, తీసుకొని వచ్చిన తర్వాత ఆ గొర్రెలకు మేము నీళ్లు పెట్టాలి. ఎలా నీళ్లు పెడతారు అని అడిగాడు. ఇదిగో కాపురం ఏంటంటే మేమందరం కూడా ఒక బావి ఉంది, బావి మీద ఒక మూత ఉంది, మేమందరం కూడా కొంతమంది కలిసి ఆ మూతను తీసి ఆ నీళ్లు చేసిన తర్వాత ఆ బావి దగ్గరికి వెళ్ళి గొర్రెలన్నీ కూడా నీళ్లు తాగుతాయి. జాగ్రత్తగా మీరు వాక్యాన్ని వినాలని కోరుతున్నాను. కొందరు కాపులు కలిసి మొగోళ్ళు అయినప్పటికీ పురుషులైనప్పటికీ కూడా యవన ప్రాయంలో ఉన్నప్పటికీ కూడా వారందరూ కూడా కలిసి దాని మీద ఉన్నటువంటి మూతను తీసిన తర్వాతనే ఆ బావిలో ఉన్నటువంటి నీళ్లను దేవుని లాభం యొక్క గొర్రెలన్నీ కూడా తాగేవన్నమాట. కాబట్టి గొర్రెలు మేపండి కాయనంటే నా గొర్రెలు పూర్తిగా రావాలి, ఒక అమ్మాయి తీసుకొని వస్తుంది, తీసుకొని వచ్చిన తర్వాతనే గొర్రెలన్నీ కూడా నీళ్లు తాగుతాయి, మేమందరం కూడా కలిసి బావి మీద మూతను తీస్తాం అని వాళ్ళందరూ కూడా చెప్పారు. తీరా చూస్తే ఎవరు వస్తారంటే ఇదిగో ఒక అమ్మాయి వస్తూ ఉంది, ఆ అమ్మాయి లాభాన్ని యొక్క కుమార్తె అని అన్నాడు. తీరా యాకోబు అక్కడ చూస్తే ఒక అందమైనటువంటి షబ్బోడేగా కాపరిగా ఉన్నటువంటి ఒక అమ్మాయి, అందమైనటువంటి అమ్మాయి గొర్రెలన్నింటినీ కూడా నడిపించుకొని వస్తుంది. పరిశుద్ధ గ్రంథంలో పురుషులైనటువంటి కాపర్లను చూస్తాం కానీ దేవుడు స్త్రీలైన కాపర్లను మనం చూడాం. అయితే మనం బైబిల్లో షబ్బోడేస్తున్నాం అనగా ఒక స్త్రీ కాపరిగా ఉంది, గొర్రెలు మేపుతూ కాసి
నడిపించేటువంటి ఎవరు స్త్రీ అనగా రాహేలు అనేటువంటి అందమైనటువంటి స్త్రీ. ఒక షెపర్డెస్ గా, గొర్రెల కాపరిగా ఆమె గొర్రెలన్నింటినీ కూడా నడిపించుకొని వస్తుంది. యాకోబుకు తెలియదు రాహేలు తన యొక్క మేనమామ కూతురని, రాహేలుకు తెలియదు యాకోబు తన మేనత్త కుమారుడని. కాబట్టి రాహేలు అక్కడ అందమైనటువంటి స్త్రీ నడుచుకొని గొర్రెలు పట్టుకొని వస్తుండగా జాగ్రత్తగా మా వైపు చూడాలని కోరుతున్నాను. ఇప్పుడు ఆ గొర్రెలకు మీరు ఏం చేస్తారంటే, వచ్చిన తర్వాత అవి నీళ్లు తాగుతాయి. నీళ్లు తాగిన తర్వాత మళ్ళీ అవి మంద అన్ని కూడా వెళ్ళి మేస్తాయి. మేసిన తర్వాత మళ్ళీ నీళ్లు తాగుతాయినప్పుడు యాకోబు ఒక్కడే, మీరు నమ్మరు దేవుడు బిడ్డారా, ఈ స్ట్రెచ్ మజిల్స్ అనగా అంతమంది మొగోళ్ళు కలిసి పైన ఉండే బావి మూత తీస్తూ ఉంటే యాకోబు ఎవరి సహాయం లేకుండానే బైబిల్ చెబుతుంది ఒక్కడే తన మజిల్స్ అంతా కూడా ఇలా స్ట్రెచ్ చేసి నిజంగానే ఆయన కండరాలను కూడా ఇలా తీసి వెంటనే ఒక్కడే ఆ బావి మీద మూతను ఇలా జరిపిన తర్వాత వచ్చి నీ మందకు నీళ్లు తాగించుకో అని చెప్పాడు. రాహేలటువంటి అందమైనటువంటి అమ్మాయి వచ్చింది. తన మందలో ఉన్నటువంటి గొర్రెలన్నింటినీ కూడా ఈ యాకోబు తీసినటువంటి మూత తీసినటువంటి బావిలో నీళ్ళన్నింటినీ కూడా ఆ గొర్రెలన్నీ కూడా తాగాయి. తాగిన తర్వాత మళ్ళా ఒకడే ఎవరి సహాయం లేకుండానే ఆ మూత తీసి మళ్ళీ బావి మీదనే పెట్టేశాడు. జాగ్రత్తగా గమనించగలిగారు. తన మనసులో నిజంగా ఈ అమ్మాయిని చూసినప్పుడు ఎవరు ఎవరు అని అడిగాడు. ఎంక్వైరీ చేసి విచారించే లోపల అక్కడ మంద కాపడందరూ కూడా చెప్పారు ఈమె లాబాను యొక్క కుమార్తె అని. చాలా అందమైనటువంటిది. ఎప్పుడైతే తనను చూశాడో నిజంగానే మొదటి చూపులోనే ప్రేమలో పడిపోయాడు యాకోబు అనేటువంటి వాడు. ఎప్పుడైతే లాబాను యొక్క కుమార్తె అని తెలిసిందో వెంటనే యాకోబు దగ్గరికి వెళ్ళి రాహేలును పట్టుకొని ముద్దు పెట్టుకొని గట్టిగా ఏడవడం మొదలు పెడతాడు. ఎప్పుడైతే ఏడుస్తాడో అప్పుడు చెప్తాడు నేను ఫలానా ఫలానా చెప్తాడు. మీ అత్త యొక్క కుమారునే చెప్తాడు. అప్పుడు ఇద్దరు కూడా కలిసి దేవుడు పెట్టారా వారి ఇంటికి వెళ్తారు. లాబాను అనేటువంటి వాడి దగ్గరికి వెళ్తారు. లాబాను దగ్గరికి వెళ్ళిన తర్వాత అప్పుడు యాకోబు విషయం అంతా కూడా చెప్తాడు. ఏమని చెప్తాడు, నాకు ఒక అన్న ఉన్నాడు ఏషా అనేటువంటి ఆయన, నేను రెండవ కుమారుణ్ణి, ఇదిగో మీ యొక్క సహోదరుడి రెబెకా యొక్క కుమారుణ్ణి. మా నాన్న మరి ఇస్సాకు అనేటువంటి వాడు ఉన్నాడు. మోసం చేసేసి నేను ఇంట్లోంచి పారిపోయాను. మా అమ్మ నాకు సహకరించింది కాబట్టి నా అన్న నన్ను నా మీద పగ తీసుకోవడానికి నా వెంట పడుతూనే ఉన్నాడు అని విషయం అంతా కూడా చెప్పాడు. అయినా కూడా పర్వాలేదులే, ఇక్కడ నుండి నువ్వు పని చేస్తున్నావు కానీ అని అన్నాడు. ఆ తర్వాత నువ్వు నా దగ్గర పని చేస్తున్నప్పుడు జీతం లేకుండా నేను నీకు ఎలా పని ఇవ్వగలను, జీతం లేకుండా ఏ బాధ్యతను మీకు ఎలా అప్పగించగలను, కాబట్టి నువ్వు ఎంతకాలం ఇక్కడ ఉంటావో వద్దువు కానీ, ఎంతకాలం పని చేస్తావో చేద్దువు కానీ నీకు మాత్రం తప్పనిసరిగా నేను జీతం ఇస్తాను అన్నాడు. వెంటనే యాకోబు తన మనసులో మాట చెప్పాడు, మామా లాభాను నాకు మాత్రం జీతానికి మాత్రం కూడా అక్కర్లేదు కానీ 8 సంవత్సరాలు నీకు కొలువు చేస్తాను కానీ నేను మాత్రం రాహేలు అటువంటి నీ ఇద్దరు కుమార్తెల్లో చిన్న కుమారుడు రాహేలు మాత్రం ఈ అమ్మాయిని మాత్రం నేను ప్రేమిస్తూ ఉన్నాను. యాకోబుకు జాగ్రత్తగా వినాలి. లేనటువంటి గురించి అంతగా సమాచారం తెలియదు కాబట్టి నీ కూతురు మాత్రం నేను ప్రేమిస్తున్నాను, ఈ అమ్మాయి నేను పెళ్లి చేసుకుంటాను కాబట్టి నీ దగ్గర కొలువు చేసినందుకు నాకు జీతం ఇవ్వద్దు కానీ నీ యొక్క కూతురైనటువంటి రాహేలు మాత్రం నాకు వివాహంలో ఇవ్వు అని అడిగాడు. ఎప్పుడైతే ఆ మాట అన్నాడో జాగ్రత్తగా వినాలి. లాభాలైనటువంటి వాడు వెంటనే ఒప్పుకున్నాడు. మీకు స్టోరీ తెలిసిందేమో కానీ అసలైనటువంటి విషయం తర్వాత బయటికి రాబోతుంది. యాకోబు ఏ విధంగా తన జీవితంలో ప్రాస్పర్స్ లో ఉండిపోయాడు. ప్రభుత్వంతో పెరిగినటువంటి వాళ్ళ అలాగే అన్నాడు. ఇప్పుడు జాగ్రత్తగా కనుక మన బైబిల్ చదివితే 29వ అధ్యాయం రాహేలును ఎంతగానో ప్రేమించాడు కాబట్టి ఎలాగైనా రాహేలు తన జీవితంలో తన భార్యగా చేసుకోవాలనుకున్నాడు కనుకనే 7 సంవత్సరాలు తన ప్రియురాలైనటువంటి తన ఇష్టపడి వివాహం చేసుకోవాలి అని అనుకున్నటువంటి రాహేలు కొరకు 7 సంవత్సరాలు కొలువు చేయడం మొదలు పెట్టాడు యాకోబు అనేటువంటి వాడు. 29వ అధ్యాయం 20వ వచనం ఆది కాండం ఏం చెబుతుంది అనగా 7 సంవత్సరాలు కొలువు చేస్తుండగా ఆ దినములు మాత్రం యాకోబుకు బహు తక్కువగానే కనిపించారు. చాలా సార్లు వాళ్ళకి నచ్చినటువంటి అమ్మాయి కనిపిస్తే ఎక్కడ లేని ఫిక్స్ చేసి చూపిస్తూ ఉంటాం. యాకోబు నిజంగానే మిగతా మొగోళ్ళందరూ కూడా కలిసి ఆ డొగ్గు తీస్తూ ఉంటే ఆ మూత తీస్తూ ఉంటే అమ్మాయి వచ్చింది కదా అని యాకోబు నీలాగే ఒక్కడే కలిసి ఆ మూతను తీయగలిగాడు. అంటే మొత్తానికి తన బలాన్ని ప్రదర్శించగలిగాడు. రెండవదిగా అమ్మాయిని చాలా ప్రేమిస్తున్నాడు కాబట్టి త్వరగా వివాహం చేసుకోవాలనే ఉద్దేశం చేత 7 సంవత్సరాలు యాకోబు రాహేలును వివాహం చేసుకోవడానికి కొలువు చేస్తున్నాడు. 29వ 20వ వచనంలో అన్ని దినములు బహు తక్కువ దినములుగా యాకోబుకు అనిపించను అంటే మాట రాయబడింది. ఎందుకనగా ఎంత వేగముగా పూర్తి చేసుకుంటే అంత వేగముగా నా రాహేలు పడిన నా ప్రియురాన్ని నేను పెళ్లి చేసుకోవాలన్న ఉద్దేశం చేత చాలా కష్టపడి అసలు 7 సంవత్సరాలు అనేటువంటి భారము కానీ శ్రమ కానీ అనుకోకుండా ఎప్పుడెప్పుడు నేను తనను పొందుకుంటానా అనేటువంటి ఆనందంతో సంతోషంతో నిరీక్షణతో దేవుడు యాకోబు అనేటువంటి వాడు ఎదురు చూస్తూనే ఉన్నాడు. మన జీవితంలో కూడా కొన్నిసార్లు మనం ప్రేమించినటువంటి అమ్మాయిల కోసం ఎదురు చూస్తున్నప్పుడు ఎప్పుడు అమ్మాయిని నేను పెళ్లి చేసుకోవాలి, ఎప్పుడు అబ్బాయిని నేను పెళ్లి చేసుకోవాలని మనం వారి వరకు చదువుతూ ఉంటాం. వారి వరకు కొన్ని పనులు చేస్తూ ఉంటాం. ఈ కాలంలో చాలా మంది యవనస్తులు కూడా అలాంటి పనులే చేస్తూ ఉన్నారు. అయితే యాకోబు మాత్రం 7 సంవత్సరాలు కొలువు అయిపోయింది చేస్తూనే ఉన్నాడు. తీరా 7 సంవత్సరాలు కొలువు అయిపోయింది. ఇక రాహేలును వివాహం చేసుకోవాలి. చాలా జాగ్రత్తగా
జాగ్రత్తగా మీరు వినాలని కోరుతున్నారు. వివాహానికి సిద్ధపడ్డాడు యాకోబు ఒక్కడే అటువైపుగా, ఇటువైపున లాబాను యొక్క కుమార్తె రాహేలు కూడా వివాహానికి సిద్ధపడుతుంది అని చెప్పి లాబాను చెప్పాడు. ఇద్దరికి కూడా వివాహం చేయడానికి లాబాను ఒప్పించాడు. మొత్తానికి డేట్ సెట్ చేశాడు. డేట్ సెట్ చేసిన తర్వాత బహుశా నేను అనుకుంటూ ఉన్నాను దేవుడు బిడ్డ ఆ రోజు ఉదయం లేదా సాయంకాలం వారిద్దరికి కూడా వివాహం జరిగింది. జాగ్రత్తగా మీరు వినాలని కోరుతున్నారు. వివాహం జరిగేటువంటి టైంలో వాడి జూయిష్ ట్రెడిషన్ ఏమనగా, యూదుల సంప్రదాయం ఏమనగా, ఎట్టి పరిస్థితుల్లో కూడా ముస్లింలు అరబ్బులు ఏ విధంగా వివాహంలో అమ్మాయిని చూపించరో, ఈవెన్ పెళ్లి చూపులు లేకుండానే ముస్లిం యవనస్తులు అమ్మాయిని ఏ విధంగా పెళ్లి చేసుకుంటారో, పెళ్లి చూపుల్లో అమ్మాయిని చూడకుండానే ఈ విధంగా అరబ్బులు ఏ విధంగా ఈ కాలంలో పెళ్లి చేసుకుంటారో, అదే విధంగా ఆ కాలంలో కూడా అమ్మాయిని చూడకుండానే వారి వివాహం చేస్తున్నటువంటి వారు. ఉదాహరణకు ఇస్సాకు రెబెకాను చూడకుండానే పొలంలో ఎలియాజరు తీసుకొని వచ్చిన తర్వాతనే ఇస్సాకు రెబెకాను డైరెక్ట్ గా చూసి పెళ్లి చేసుకున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. అదే విధంగా ఇప్పుడు కూడా దేవుడు పిల్లరా రాహేలు ముందుగానే చూశాడు, ప్రేమించాడు. కానీ రాహేలు రాబోతుందని తన మనసులో అనుకోని మొత్తానికి వివాహానికి సిద్ధపడ్డాడు. యాకోబు అనేటువంటి వాడు తన తరపున నాకు తెలిసి నా అనేటువంటి వాడు ఎవరు కూడా లేడు, ఒకటి మాత్రమే ఉన్నాడు. పెళ్లి కుమారునిగా సిద్ధపడ్డాడు. వివాహ సమయం వివాహ దినం రానే వస్తుంది. యాకోబు పెళ్లి కుమారుడిగా సిద్ధపడి ఆ కళ్యాణ మండపం అనుకుందాం, ఆ కళ్యాణ వేదిక దగ్గరికి మొత్తానికి దేవుడు యాకోబు అనేటువంటి వాడు వచ్చాడు. ఇటువైపు నుంచి లాబాను తీసుకొని వచ్చాడు తన కుమార్తెను. అప్పుడు యాకోబు మాత్రం అందులో రాహేలు మాత్రమే ఉంది అని అనుకుంటాడు. విషయం ఏమనగా అకార్డింగ్ టు జూయిష్ ట్రెడిషన్, యూదుల సంప్రదాయం ప్రకారం వారి ఎన్ని పరిస్థితుల్లో కూడా అమ్మాయిని చూపరు. ఫ్రమ్ హెడ్ టు ఫుట్ అనగా అరికాలు మొదలుకొని నడిలేని వరకు పెళ్లి కుమార్తె యొక్క అవయవాలు కానీ శరీరం కానీ ఏది కూడా చూపించకుండా ముసుగు మొదలుకొని చివరి కింద కాళ్ళు వరకు కూడా పాదముల వరకు కూడా మొత్తం అంతా కూడా కప్పేసే ఉంటారు. ఈవెన్ రాత్రి కూడా గడుపుతున్నప్పుడు కూడా వారు ఏమాత్రం కూడా ఫలానాన్ని గుర్తించినటువంటి స్థితిలో ఉంటారు. నేను అనట్లేదు ఆ మాట. పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధాత్ముడు ఆ విధంగా రాయించాడు. పరిశుద్ధ గ్రంథంలో చాలా స్పష్టముగా రాయబడింది. మొత్తానికి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు మొత్తము కూడా కవర్ చేస్తున్నటువంటి అమ్మాయి పెళ్లి కుమార్తెగా సిద్ధపడి వచ్చింది. ఆ రోజు ఇద్దరికి కూడా వివాహం జరిగింది. పెళ్లి కుమారుడు మాత్రం యాకోబు ఉన్నాడు. యాకోబు తన మనసులో అనుకుంటాడు, ఈ పెళ్లి కుమార్తె రాహేలు, నేను కోరుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాను, ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాను. 7 సంవత్సరాలు నేను నిజంగానే కొలువు చేసినటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాను. ఈ 7 సంవత్సరాలు కూడా నాకు పెద్దగా అనిపించలేదు. ఆమె కొరకు నేను ఎదురు చూస్తూనే ఉన్నాను. 7 సంవత్సరాలు 7 దినాలుగా నాకు గడిచిపోయాయి. నేను కోరుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. ఎంతో ఉత్సాహంతో మొత్తానికి కళ్యాణ వేదిక దగ్గరికి వచ్చేసాడు యాకోబు. మీరా చూస్తే దేవుడు బిడ్డారా అక్కడ రాహేలే ఉంది అని అనుకుంటున్నాడు. కారణం ఏమనగా మొత్తం పై నుండి కింద వరకు కూడా వాళ్ళ సంప్రదాయం ప్రకారం అంతా కూడా పెళ్లి కుమార్తెను కప్పేశారు. తీరా వాడు చూస్తే మాత్రం మొత్తానికి పెళ్లి జరిగిపోయింది. యాకోబుకు తెలియదు ముస్లింలో కూడా వేరొక స్త్రీ ఉందని. మొత్తానికి దేవుడు వివాహం జరిగిపోయింది. వివాహం జరిగిపోయిన తర్వాత బ్యాడ్ లాంగ్వేజ్ నేను మాట్లాడటం లేదు, మాట్లాడను కూడా. ఎందుకు ఈ మాట పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. అనగా వివాహాన్ని రాత్రి గడుపుట ద్వారా ఆ వివాహము అటువంటి శుభ సందర్భాన్ని, ఆ శుభ కార్యాన్ని వాళ్ళు ముగించినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. అనగా అరికాలు మొదలుకొని పాదములు మొదలుకొని ఈ యొక్క నడిగట్టు వరకు కూడా అంతా కూడా కప్పుకొని ఉంది. కాబట్టి ఆమె రాహేలు కాదు ఇంకొక ఆవిడ అనే విషయం యాకోబుకు తెలియకుండా పోయినాం. ఈయన ఇద్దరు పెళ్లి చేస్తున్నారు. సాయంకాలం అయిపోయింది, సూర్యుడు అస్తమించాడు. ఇద్దరు కూడా ఒక గదిలోకి వెళ్ళిపోయారు. రాత్రి కూడా ఇద్దరు కూడా భార్య భర్తలుగా గడిపారు. బైబిల్ క్లియర్ గా చెబుతుంది. పరిశుద్ధాత్ముడు రాయించాడు. యాకోబు ఆమెను కూడెను అని రాయబడింది. అనగా శారీరక సంబంధం ఆమెతో కలిగి ఉన్నాడు. తీరా చూస్తే దేవుని పిల్లరా ఉదయం లేచిన తర్వాత, సూర్యుడు ఉదయించిన తర్వాత తీరా గమనిస్తే ఎవరున్నారనగా ఆ ముసుగు లోపల రాహేలు లేదు కానీ తన అక్క అయినటువంటి లేయా ఉంది. ఎప్పుడైతే లేయాను ఆ ముసుగులో చూశాడో ఎక్కడ లేని డిప్రెషన్ లేకపోతే డిసప్పాయింట్మెంట్, ఎక్కడ లేని కోపం వచ్చేసింది యాకోబుకు. ఏం చేయాలో తోచిగా రాత్రి నేను ఈమెనా కూడినది, ఈవిడితో నేను శరీరక సంబంధం కలిగింది, నేను పెళ్లి చేసుకోవాలనుకుంది ఈ అమ్మాయిని కాదు కదా, నేను ప్రేమించింది ఈ అమ్మాయిని కాదు కదా, నేను మనసులో నేను శారీరక కోరిక నెరవేర్చుకుంటున్నప్పుడు ఉన్నటువంటి అమ్మాయి కూడా ఈ అమ్మాయి కాదు కదా, ఎందుకైనా జరిగిందని చెప్పి యాకోబు చాలా బాధపడ్డాడు. వెంటనే లేచి దేవుడుకుంటారా ఈ స్టాంప్ అవుట్ ఆఫ్ ద ఫ్రెండ్ అనగా ఆ కాలంలో వాళ్ళు ఉదాహరణలో గడిపేటువంటి వాడు కాబట్టి ఒకసారి తెలవైన తర్వాత తీరా ముఖం చూస్తే రాహేలుది. ఎప్పుడైతే రాహేలు చూశాడో ఎక్కడ లేని కోపం వచ్చేసింది యాకోబు అనేటువంటి వాడికి. స్టాంప్ అవుట్ ఆఫ్ ద ఫ్రెండ్ అనగా ఏ రాత్రి ఎక్కడైతే గుడారంలో గడిపాడో వెంటనే భయంకరంగా తుఫాను లాగా బయటికి వచ్చేసాడు. ఏం చేయాలో చెప్పలేదు. నౌ హి వాస్ ఇన్ ద క్రాస్ రోడ్స్. జాగ్రత్తగా వినాలి. అది క్రాస్ రోడ్స్ అంటే మన జీవితంలో ఒకటి అనుకుంటాం, అనుకోకుండా మరొకటి మన జీవితంలో జరిగిపోతుంది. అందుకని మన జీవితంలో చాలాసార్లు అనుకున్నది జరగదు. కానీ దేవుడికి స్తోత్రం, ఏది అనుకుంటామో అది జరగకపోయినా దేవుడు జరిగిస్తున్నాడు
ఉన్నాడు అని మనం నమ్మాలి. చాలా చిన్న సాక్ష్యం మాత్రమే. దేవుడిని ఇప్పటికీ చాలా సంవత్సరాల కిందట, దాదాపు 30 సంవత్సరాల కిందట నేను ఇంటర్మీడియట్ లో ఉన్నప్పుడు నేను నిజంగానే నా మనసులో అనుకున్నాను, మా నాన్న వైస్రాయ్ కమిషన్ ఆఫీసర్ మిలిటరీలో, ఎక్స్ సర్వీస్ మెన్ కోటాలో, మిలిటరీ కోటాలో నాకు డెఫినెట్ గా MBBS సీట్ వస్తుంది, నేను డాక్టర్ అవుతాను అని అనుకున్నాను. అయితే దేవుడి సుఖం ఏమైంది, తీరా పరీక్ష రాయడానికి వెళ్తే కొన్ని కారణాల చేత ఫిజిక్స్ పరీక్ష నేను రాయలేకపోయాను. ఆ రోజు సంవత్సరం అంతా కూడా వృధా అయిపోయింది. అయ్యో ఎంత పొరపాటు అయిపోయింది, నేను ఫిజిక్స్ ఎగ్జామ్ రాసిందే నేను తప్పనిసరిగా పాస్ అయ్యేవాడిని. ఆ కాలంలో ఎంసెట్ లేదు, డైరెక్ట్ గా మెడికల్ ఎంట్రన్స్ అంటారు. ఇప్పుడు ఎంసెట్ అంటే పదం వచ్చింది కాబట్టి డైరెక్ట్ గా మెడికల్ ఎంట్రన్స్ రాసిందే. నాకు ఎవరు కాంపిటీషన్ లేదు కాబట్టి మిలిటరీ కోటాలో మా నాన్న సర్టిఫికెట్ మీద నేను డాక్టర్ సీట్లు సంపాదించుకునే వాడని చాలా బాధపడ్డాను. తీరా చూస్తే మరొక బాధ ఏమనగా పరీక్ష రాయలేదు అనేది ఒక బాధ మాత్రమే కాదు, రెండవదిగా ఆగే చివరి సంవత్సరం జీవో వచ్చింది గవర్నమెంట్ ఆర్డర్, ఇక మీద మిలిటరీ కోటాకి సీట్లు ఇవ్వబడవు మెడిసిన్ అని. ఎప్పుడైతే చూశానో చాలా బాగా అనిపించింది, ఎక్కడ లేని వేడుకు వచ్చేసింది. అయ్యో నేను పోయినసారి కనుక ఫిజిక్స్ పరీక్ష రాసిందే, ఈ ప్రిన్సిపల్ నా మీద పదవిస్తున్నాడు, ఈయన కూడా నేను పరీక్ష రాయలేకపోయాను కదా, నేను పరీక్ష రాసి ఉండే వాడికి నేను డాక్టర్ అయినటువంటి వాడిని మనసులో కూడా. అయితే ఒక సంవత్సరం వేస్ట్ అయిపోయింది, అయినప్పటికీ కూడా నేను ఇంటర్మీడియట్ పూర్తి చేశాను. ఆ తర్వాత దేవుని యొక్క మహాకృప, డాక్టర్ కావాలనుకున్న వాడిని దేవుడు కనుక పాస్టర్ గా నన్ను చేశాడు. ఈ రోజు నో రిగ్రెట్, నేను బాధపడడం లేదు. డాక్టర్ కావాల్సినటువంటి వాడిని పాస్టర్ అయ్యాని అని బాధపడలేదు. ఉన్నతమైనటువంటి ఉద్యోగం నేను చేయగలుగుతున్నాను. డాక్టర్ అయితే నా సృష్టికర్త ఎదుట నేను మోకాన్ని తెచ్చినటువంటి వాడిని కాదు. డాక్టర్ అయితే కేవలం పేషెంట్ ఖర్చు మాత్రమే చూసేటువంటి వాడు. ఈరోజు పాస్టర్ అయ్యాను కాబట్టి అనుదినము దినములకు ఎన్నో సార్లు నా సృష్టికర్తైన దేవుడి ఎదుట నేను ఒక సంఘ కాపరిగా సేవకునిగా మోకాళ్ళు వేయగలుగుతున్నాను. కాబట్టి ఐ వాజ్ ఆన్ క్రాస్ రోడ్స్. ఇప్పటికీ 30 సంవత్సరాల కిందట నేను కూడా ఎటు తోచినటువంటి స్థితిలో ఎటు వెళ్ళాలో తెలియక ఉన్నటువంటి క్రాస్ రోడ్స్ లో నేను ఉండిపోయాను. ఎగ్జాక్ట్లీ దేవుడు యాదవ్ అనేటువంటి వాడు కూడా ఏ సేవతో చెప్పలేదు. జీవితంలో వివాహం అనేది ఒకసారి జరుగుతుంది, జీవితంలో భార్య అనేది ఒకటే ఉంటుంది. దేవుడు కూడా ఆదాముకు ఒకే భార్య ఇచ్చాడు, హవ్వ 10 మంది భార్యను దేవుడు ఇవ్వట్లేదు, బహుభార్యత్వాన్ని దేవుడు అనుమతించడం లేదు. యాదవ్ భయపడిపోతున్నాడు, ఎలా జరిగింది, ఎంత దూరం జరిగిపోయింది, అయ్యో ఇక్కడికి ఇంత దూరం జరిగిపోయింది, నేను ప్రేమించింది రాహేలే, కోరుకున్నది రాహేలే, 7 సంవత్సరాలు చెప్పిన పొదుపు కూడా రాహేలు పడలే కదా, ఎందుకు నా మామ మీద మోసం చేశాడు. పెళ్లి చేస్తున్న తర్వాత పెళ్లి చేస్తున్న టైంలో ముసుకేస్తుంది, వేయేస్తుంది కాబట్టి నేను చూడలేకపోయాను. ఆ రాత్రి కూడా ముందు వెళ్ళిపోయాను, కానీ ఆవిడ రాహేలే అనుకున్న మనసులో ముసుకు వెళ్ళిపోయాను కదా, ఆవిడ లేక అని అనుకోలేదు కదా. తెల్లవాడు లేచిన తర్వాత ముసుగు తొలగించిన తర్వాత చూశాడు ఆమె లేదని. దట్ ఈస్ వాట్ ఇస్ కాల్డ్ క్రాస్ రోడ్స్ అనగా ఏం చేయాలో పోతున్నటువంటి స్థితి చాలా మంది కూడా లైఫ్ లో ఉండిపోతున్నారు. యాదవ్ తెల్లవాడు లేకున్నారా, లేచిన తర్వాత ఎక్కడ లేని కోపం వచ్చింది, బాగా భరించలేక ఒక్కసారి చూడలాగా గుడారంలో బయటపడితే అని తెలిసాడు. ఎందుకు మోసం చేస్తా, నేను ప్రేమించింది నీ రాహేలు మాత్రమే, నేను ఇష్టమైంది రాహేలు మాత్రమే, పెళ్లి చేసుకోవాలనుకుంది రాహేలు మాత్రమే, నేను పొలం చేసింది 7 సంవత్సరాలు కష్టపడి జీవితంలో చేసింది కూడా రాహేలు కోసం మాత్రమే. నువ్వేం మోసం చేశా, ఎవరు ఎందుకులా చేస్తామంటే మాకంటూ ఒక సంప్రదాయం ఉంది, నాకంటూ ఒక పద్ధతి లాభం చెప్పాడు. ఏంటి సంప్రదాయం, ఏంటి పద్ధతి, ఎక్కడ లేని కోపం వస్తుంది, క్రాస్ రోడ్స్ లో ఉన్నాడు, ఏం చేయాలో కోసం లేదు, కావాలనుకుంటే అమ్మాయి దూరం అయిపోయింది, కోరుకున్నటువంటి ప్రియాలు దూరం అయిపోయింది, అమ్మాయి భార్య కోరుకుంటున్నారు కానీ దూరం అయిపోయింది. ఏంటి సంప్రదాయం, కోడి సంప్రదాయం ఏం జరిగిందన్నప్పుడు ఇద్దరు కూతురు ఉంటుండగా పెద్ద కుమార్తెకు పెళ్లి చేయకుండా చిన్న కుమార్తెకు పెళ్లి చేయక ఆ దేశ మర్యాద అనే కాదు. కాబట్టి ముందు పెద్ద కుమార్తెకు పెళ్లి చేయాలి కాబట్టి రాహేలు కొరకు నీవు కొలువు చేసిన 7 సంవత్సరాలు రాహేలు ప్రేమించిన పెళ్లి చేసుకోవాలనుకున్నా ఈ దేశ మర్యాద కాదు. పెద్ద కూతురు పెళ్లి చేయకుండా చిన్న కూతురు పెళ్లి చేయడం. నాకు 2 కూతురు ఉన్నారు రావాలి, నువ్వు ప్రేమిస్తున్న చిన్న కూతురు అది రాహేలు, పెద్దది ఒకటి లేయ, ఆ లేయని నీకు పెళ్లి చేశాడు. నా దేశ మర్యాద నాకు ముఖ్యం కానీ నీ మర్యాద నాకు ముఖ్యం కాదు అన్నాడు. ఏం చేయాలో దేవుడుకుంటారా, యాదవ్ మనసులో చాలా బాధపడ్డాడు. 5 వేల యూజర్ చేద్దాం ఎవరిలో ఒక్కసారి మీ జీవితంలో కూడా యాదవ్ జీవితంలో లాగా మీరు ఆయన స్థానంలో ఉండకుండా ఊహించండి.
మంది చచ్చిపోయిన యవనస్తురాలు. ఎంత భయంకరం! మనలో చాలాసార్లు క్రాస్ రోడ్స్ లో ఉంటున్నాం, ఎటలాలో లేదు. ఒక అమ్మాయిని ప్రేమించా, అమ్మాయి కుటుంబంలో ఉంది, లవ్ డిసప్పాయింట్మెంట్ అని మాట్లాడుకుంటున్నాం, అబ్బాయి ఇష్టపడ్డా, అబ్బాయి మన వదిలేసి ఇంకోటి పెళ్లి చేసుకున్నాడు, రెండు పెళ్లి చేస్తున్నాడు. ఏం చేయాలో మనకు తోచట్లేదు. అలా కోర్టులో చేయాలనుకున్నా, ఆ కోర్టు మనకు దొరకలేదు. ఏం చేయాలో తోచట్లేదు. వాళ్ళ ఉద్యోగంలో వెళ్ళిపోవాలనుకున్నా, ఆ ఉద్యోగంలో మనకు ద్వారం ముయ్యబడింది. ఏం చేయాలో మన జీవితంలో మనకు తోచట్లేదు. క్రాస్ రోడ్స్ లో చాలాసార్లు మనం నిలబడిపోతున్నాం. ఎటలాలో తోచక, ముందుగా వెనుక, కుడిగా ఎడమక, ఎటలాలో తోచక, నాకు దిక్కులు ఎటలాలో తోచక, కిట్టు కట్టుకోవడం పైకి కాదు, పైకి కట్టుకోవడం చచ్చిపోయేవాళ్ళు లేదంటే నాలుగు దిక్కుల్లో ఎటలాలో తోచక, కిట్టు కట్టుకోవడం చెప్పి ఆత్మహత్య చేసుకొని నాలుగు దిక్కులు ఎలాగా పై దిక్కు కట్టగా పాతాళం నుండి కిందికి చాలా మంది ఎవరు వెళ్ళిపోతూ ఉన్నారు. చాలా బాగా అనిపిస్తుంది. ఇప్పటికి నిజంగానే 30 సంవత్సరాల కిందట నేను దేవుడు లక్షల కొద్ది ఎక్కువలు వచ్చినప్పటి నుంచి కూడా ఎవరితో పంచాయతీ చేయమని దేవుడు నాకు ఎంతగానో చెప్పాడు. ఇప్పటికీ కూడా ఎంతో ఎవరుస్తున్నాడు దేవుడిని కనిపించగలిగారు. ఎంతో మంది నిజంగా సువార్థికులుగా తయారు చేశారు. నేను కుదరికి ఈ ఊళ్ళో కాదు, అది విశాఖపట్నంలో కాదు, చాలా ప్రాంతాల్లో లీడర్స్ గా తయారు చేసిన వేరే వేరే ఊళ్ళలో వాడు దేవుడి మహాపర్వం బట్టి నా దర్శనం నేను ఎప్పుడూ మర్చిపోలేదన్నాడు పౌలు. నేను కూడా నా దర్శనం మర్చిపోలేదు. మోషే సినాయి పర్వతం మీద తన దర్శనాన్ని మర్చిపోలేదు. ఏషియా తన దర్శనాన్ని, అసలు సింహాసనం మీద రాస్తున్నాడు యేసు దర్శనాన్ని మర్చిపోలేదు. నిశ్చయించబడుకో సౌలు కూడా ఎవరికి మాట్లాడగలుగుతాడుగా యేసు దర్శనం కనిపిస్తే ఆ దర్శనాన్ని ఇప్పటివరకు కూడా మర్చిపోలేదని చెప్పాడు. నేను అదే సాక్ష్యం చెప్తున్నాను. వాళ్ళతో ఒక్కోటి కాదు కానీ 80 దేవుడున్నారా నిజంగానే చెప్తున్నారు. 87వ సంవత్సరం ఆ రోజు నాంపల్లి రైల్వే స్టేషన్ లో దేవుడు ప్లాట్ఫామ్ మీద ఎవరితో నడిపించాలని దేవుడు నాకు చెప్పాడు. వాక్యం రాదని చెప్పాను దేవుడికి. నేను ఎక్కడికంటే నేను ఏర్పడుతున్నాను, వాక్యం బోధించాలంటే బైబిల్ నాకు ఏమి రాదో చెప్పాను. అయినా కూడా నా సేవ చేయాలన్నాడు. ఒకవేళ నీ సిద్ధమే ఎందుకు పనికిరాడు నన్ను కనుక సేవలకు పిలిస్తే తప్పనిసరిగా నేను సేవ చేస్తున్నాను దేవుడికి నేను వాగ్దానం చేశాను. వాక్యం అయిపోలేదు, సగం దగ్గర మాత్రమే ఉన్నాం. యాదవ్ పాస్పోర్ట్ లో ఉండిపోయాడు. ఇక చివరి నిమిషాలు చాలా జాగ్రత్తగా వేగంగా చెప్పి వాక్యం ముగించేస్తాను అభినందనలు. ఎప్పుడైతే రాత్రి మోసపోయాడు, రాత్రి అన్యాయం జరిగింది, చీకటిలో అన్ని మోసం జరుగుతున్నాయి, చీకటిలో అంతా కూడా గుండెవాసం జరుగుతుంది, చీకటిలో అన్యాయం మనం చేస్తాం అందరికీ కూడా. అదేవిధంగా లాభాలు మోసం చేశాడు. చీకటిలో తన అల్లుడైనటువంటి యాకోబుకు పెళ్లి చేసుకోవడం రాహేలు తీరా చేసుకుని లేయాను గర్భాలను రాహేలుతో తీరా గడిపి చూస్తే లేయాలో ఎంత భయంకరమైన విషయం. ఇప్పుడు లేయబడి మాట లేయా అన్న మాటకు అర్థమేమనగా 2 అర్థాలు ఉన్నాయి. బైబిల్లో ఒక అర్థం రాయబడింది, ఎప్పుడు భాషలో మరొక అర్థం ఉంది. లేయా అన్నటువంటి మాట బైబిల్లో చూస్తే డబ్బు కళ్ళు కలది అని రాయబడింది. అంటే తన కళ్ళు డబ్బు అంట. అంటే కళ్ళలో ఏదో డబ్బు ఉంది, ఆ కళ్ళు ఏమాత్రం కూడా బాగుండవు, కళ్ళు చాలా అత్యంగా ఉంటాయి. సాధారణంగా కొందరికి రూపురేఖలు ఎందులో అందంగా కనిపిస్తుంటే కళ్ళలోనే కనిపిస్తుంది. కొందరు అందం నిజంగా కళ్ళలో మనం చూడగలం. మంచి కళ్ళు ఉంటే వాడు చాలా అందమైనటువంటి వాళ్ళని చెప్పగలం. అయితే లేయకుండా మంచి కళ్ళు లేవు, డబ్బు కళ్ళగలది అనేటువంటి మాట పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధాత్మ రాయించాడు. అది కాదు తన కళ్ళకే ఒక డబ్బు ఉంది. అంత డబ్బుదాన్ని చేస్తున్నాడు, తెలియకుండా మోసపోయి యాకోబు వాడు. ఊహించండి, మన జీవితంలో కూడా ఇలాంటి డబ్బు కళ్ళని మనకు భార్యగా వస్తే, నలుగురికి భార్యగా వస్తే, పొడవ భార్యగా వస్తే, కోర్టుగా ఉన్నది భార్యగా వస్తే, గుడ్డిలో గుడ్లో ఎవరో అవిటితో భర్తగా మన జీవితంలోకి తెలియకుండా మనకు అన్యాయం జరిగితే ఎలా ఉంటుంది? మన పరీక్షలు బాగా రాస్తాం, కానీ మార్గం తక్కువ వస్తుంటే ఎవరైనా చాలా మంది ఏడుస్తున్నారు. యాభై జీవితంలో కూడా తక్కువ పంటలను చేసుకున్నాడు. రెండో అర్థం ఏమైనా తెలియకుండా మరొక మాట భయంకరమైన అర్థం ఉంది. లేయా అనే మాటకు అర్థం ఏమనగా వన్ హూ మేక్స్ యువర్ ఐస్ హర్ట్ అనగా నీ కళ్ళకు హాని కలుగజేసేది అని అర్థం. లేయాలగా నీ కళ్ళకు హాని కలుగజేసేది అని అర్థం. నిజంగానే అంతవరకు కూడా తన కళ్ళతో రాత్రంతా గడిపినా సరే మొత్తానికి లేయాన్ని చూడలేదు, లేయా కళ్ళను చూడలేదు. కారణం సంప్రదాయ మొత్తం కూడా వస్త్రాలు ధరిస్తే ఉంటాయి. తెల్లవాడి తర్వాత చూశాడు ఎవరు యాకోబు లేయాలు చూస్తే జబ్బు కళ్ళ కలిగి మాత్రమే కాదు, మన కళ్ళతో దేవుడుగా ఇతర కళ్ళను నీ కళ్ళను నాశనం చేసేది అని అర్థం లేయాలి. నిజంగానే యాకోబు కళ్ళు పాడైపోయాయి. లేయాలు చూసిన తర్వాత జబ్బు కళ్ళని ఎప్పుడైతే యాకోబు చూశాడో యాకోబు యొక్క కళ్ళు కూడా పాడైపోయాయి. తన పేరు జ్ఞాపకం చేసుకుంది లేయా. ఏమైతే అదిగా నీ కళ్ళకు హాని కలగజేస్తుంది అని అర్థం లేయా. ఎప్పుడైతే తన జబ్బు కళ్ళు చూశాడో ఆ జబ్బు కళ్ళ చేత యాకోబు యొక్క కళ్ళను కూడా హాని కలగజేసింది లేయా. ఎంత భయంకరమైన పరిస్థితిలో దిక్కు చెప్పుకోగా ట్రాన్స్పోర్ట్ వెళ్ళిపోయాడు. వెంటనే దేవుడు కదా లేచి బయటికి వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళాడు. మామూలుగా
ఎప్పుడు మీకు ఉదయం లేచాడు, ఓ మామా నాకు మోసం చేద్దాం అన్నాడు. ఎప్పుడైతే దేవుడున్నారా ఎలా మోసం చేస్తామంటే ఏం పర్వాలేదు, మా దేశ మర్యాద చెప్పండి నీకు పెళ్లి చేశాను, అయినా నాకు అభ్యంతరం లేదు, మళ్ళీ నువ్వు 7 సంవత్సరాలు చేయి, రాహేలని ఇచ్చి చేస్తాను. అమ్మా ఇదేదో నాకు చాలా నచ్చింది, నా జీవితంలో నాకు దేయ అక్కర్లేదు, అసలు ఈ దేయ అక్కర్లేదు, రెండో భార్య నాకు అక్కర్లేదు, నాకు కావాల్సింది ఒక్క రాహేలు మాత్రమే, నేను ప్రేమించింది రాహేలు మాత్రమే. నా రాహేలు కూడా ఆల్రెడీ 7 సంవత్సరాలు చేశాను, కావాలంటే మళ్ళీ 7 సంవత్సరాలు ఆ రాహేలు కోసం చేస్తాను, నువ్వు మాత్రం నాకు రాహేలు ఇవ్వాలన్నాడు. నామ ఒప్పుకున్నాడు. అలాగే నా చిన్న కుమార్తె రాహేలు కూడా నీకే భార్య ఇస్తాను, మళ్ళీ 7 సంవత్సరాలు కొలుగుతాయి అన్నాడు. రాహేలు కొంచెం ఎంతగా కష్టపడతాను. ఆలోచించాలి, ఎంతగా యాకోబు రాహేలును ప్రేమించి ఉంటే ఆల్రెడీ 7 సంవత్సరాలు కొలుగు చేశాడు, మళ్ళీ 7 సంవత్సరాలు చేయడానికి సిద్ధపడ్డాడు. 14 సంవత్సరాలు కొలుగు చేసి ప్రియురాన్ని సంపాదించుకోవాలనుకున్నాడు యాకోబు. దట్ ఈస్ లవ్. ఆ లవ్ చివరిలో ఏమైందో వింటే బుర్ర పాడేటువంటి ఒక పూర్ణమైనటువంటి కలము పరిశుద్ధ గ్రంథంలో ఉంది. అలా పూర్తయిన వాక్యం అంటే చివరిలో బాంబు పేరుసినట్టుగా ఒక పెంచుకోతున్నారు. మీరు ఊహించరు కూడా, అలాంటి బాంబు పేరుస్తున్నాడు దేవుడి యొక్క వాక్యంలో. ఇంతగా రాహేలును ప్రేమించాడు యాకోబు అనేటువంటి వాడు. 14 సంవత్సరాలు కొలువు చేశాడు, మరొక 7 సంవత్సరాలు కొలువు చేసి మళ్ళీ నాకు అద్భుతమైనటువంటి రాహేలుకి ఇస్తానన్నాడు. అభ్యంతరం లేదు, తప్పనిసరిగా నా రాహేలు కోసం ఎంతైనా న్యాయం చేసి మొత్తానికి 7 సంవత్సరాలు మళ్ళీ కొలువు చేశాడు. దేవుడు ఇక మరి ఏం జరిగింది జాగ్రత్తగా మీరు వినాలి. ఇలా రాహేలుకు వివాహం 7 సంవత్సరాలు పూర్తయ్యేసరికి రాహేలు తన జీవితంలో రాబోతుంది. రాబోతున్నటువంటి టైంలో ఈ మధ్యకాలంలో ఏం జరిగింది? అవతల వైపు లేయా రూబేల్ అటువంటి పెద్ద కుమారుని కలిగింది, షిమ్యోను అటువంటి పెద్ద కుమారుని కలిగింది, లేవి అటువంటి కుమారుని కలిగింది, ఎలుగా అటువంటి 4వ కుమారుని కంటూ ఉంది. ఇలా 7 సంవత్సరాలు పూర్తి అయిపోతున్నాయి. సైమల్టేనియస్గా దేవుడి పిల్లల ప్రజలైపోయింది. రాహేలు అంటే ఆవిడ తన జీవితంలో భార్యగా వచ్చింది. వచ్చిన తర్వాత రాహేలు అంటుంది, మనకు పెళ్ళైపోయింది, సంవత్సరాలైనా పిల్లలు కొట్టట్లేదు, పెళ్ళైన కొద్ది కాలానికే నా అక్కకు ఇప్పటికి 4 పిల్లలు కొట్టారు. ఆ తర్వాత మనకు పెళ్ళైన కాలం అవుతున్నా పిల్లలు కొట్టట్లేదు, నువ్వు నాకు పిల్లల్ని ఇవ్వాలి, నువ్వు నాకు పిల్లల్ని ఇవ్వాలని రాహేలు కొందరు పెట్ట మొదలు పెట్టింది యాకోబు. యాకోబు కోపంచి ఎంత ప్రేమించినా సరే రాహేలు పట్టబాధ కోపం వెంటనే రాహేలు అన్నాడు కనుక దేవుడా, నేను దేవుడు స్థానంలో ఉన్నానా? దేవుడికి గొప్పవాడుకుంటావా? నేను మనిషిని, పిల్లలు నేను ఎలా ఇవ్వగలను? నీకు కుటుంబాలు నేనేం చేయాలి? నీ ఎక్కడ పిల్లలు ఉంటున్నారు, నీకు నన్ను చేయమంటావా అని అన్నాడు యాకోబు. ఏమైనా దేవుడా ఆమె జీవిస్తున్నాడు అని అన్నాడు. మొత్తానికి అప్పుడేమంటో తెలుసా? సామ్రాట్ దేవున్నాడు, లార్డ్ యూనిక్ కాంట్రాక్ట్ ఆనర్ గై అన్నాడు. దేవా కాంట్రాక్ట్ దేశాన్ని క్రీస్తు కొరకు నేను గెలుస్తాను, రక్షణ కొరకు నాకు ఇవ్వరు, ఎక్కడ నా ప్రాణం తీసుకున్నాడు. రాహేలు కూడా అలాగేనండి. తయారండి, నాకు పిల్లలు కొట్టిందో, నాకు కుమారులు అయితే లేకపోతే నన్ను ఎత్తుకోవాలండి రాహేలు. నేనేమైనా దేవుడా అని అంటున్నాడు యాకోబు. ఎప్పుడైతే ఏ మాట అందుకే చెప్తున్నారు, ఎవరు తొందరపడి ఏ మాట మాట్లాడకండి. ఏ మాట్లాడదో తెలుసా రాహేలు? ఆరోగ్యండి, మీరు మాకు పిల్లలు పిల్లలు తెచ్చుకోవాలండి. నిజంగానే పిల్లలను కలిసి ఇద్దరు కుమారులు, ఆమెకున్న 2 కుమారులు యాకోబు, యోసేపు, రెండవదిగా బెన్యామీను. ఎప్పుడైతే ఇద్దరు పుట్టారో, బెన్యామీను చిన్నవాడు, రెండోవాడు పుట్టాడో కనడం దేవుడు పెట్టారా, వెంటనే రాహేలు తెలిసిపోయింది. ఎంత భయంకరమైనటువంటి మాట! పిల్లలు నాకు ఇవ్వు, లేకపోతే చచ్చిపోతాను. ఇస్తానమ్మా, ఇస్తాను, చచ్చిపోతామని ఎందుకు పోతామన్నా చచ్చిపో అన్నాడు దేవుడు. అంటే నిజంగానే రాహేలు జీవితంలో 2 కుమారులు పుట్టారు. ఆ తర్వాత రాహేలు చచ్చిపోయాడు. అర్థమవుతుందా? వాక్యం ఫాలో అవుతున్నారా? టైటానిక్ ఓడలో ప్రియురాలు లేదని ఎంతకాలం నేను ఎదురు చూడాలి నీ కానీ నీవు లేని టైటానిక్ ఓడ మునిగిపోవు కాక, ఈ ఓడ సముద్రం యొక్క అంచులకు వెళ్ళిపోవు కాక, భూభాగంలో సముద్రము భూభాగంలో వెళ్ళిపోవు కాక, దేశం వరకు కూడా మునిగిపోయి చచ్చిపోవాలి కాక ఈ ఓడ అన్నాడు. ఎందుకు తొందరపడి ప్రయత్నించినంత ప్రేమతో అన్నాడు. మొత్తానికి అన్నవాడు నిజంగానే చచ్చిపోయి ఓడ చెట్టుకెళ్ళిపోయింది. అంత భయంకర ఆత్మీయ జీవితంలో దేవుడు ముఖ్యం, ప్రియురాలు ముఖ్యము కాదు. ఆత్మీయ జీవితంలో కోర్సు ముఖ్యము కాదు, క్రైస్తు ముఖ్యం. ఆత్మీయ జీవితంలో పరీక్షలు ముఖ్యం కాదు, ప్రభువు ముఖ్యం. ఆత్మీయ జీవితంలో ప్రియుడు ముఖ్యము కాదు, నీకు అత్యంతగా ప్రాణం పెట్టి ప్రేమించినటువంటి యేసు ప్రభు నీ జీవితంలో ముఖ్యం. ఉద్యోగాలు ముఖ్యము కాదు, బట్ ఫ్లైట్ కలర్స్ రంగులతో బయటికి రావాలి, ఉద్యోగాలు చేయడానికి మంచి భవిష్యత్తు ముఖ్యము కాదు. ఎవరి చేతిలో మన భవిష్యత్తు ఉందో అతడు ముఖ్యం. మన జీవితం అధికారం పొందపడడానికి లేదు. ఎవరిస్తున్నారా రాష్ట్రంలో దేవుడు అనుమతించాడు, కానీ ఈ యొక్క అంశాన్ని దేవుడికి 5 వాక్యం 25 నిమిషాలు ఎలా జాగ్రత్తగా వినాలనుకుంటున్నారు. ఎప్పుడైతే దేవుడు పెట్టారా ఇక్కడ పిల్లలు కలిసి ఎవరు రాలేదు, ఇద్దరు కుమారు పిల్లల్ని ఇస్తావా చంపుతావా, పిల్లల్ని ఇస్తావా చంపుతావా అంటే పిల్లల్ని ఇస్తాను లేదా, ఎందుకు తొందరపడుతున్నా
వహించుకొని పాపం రాజు చచ్చిపోయింది. అంటే ఆంటే ఎవరుస్తున్నారా చచ్చిపోతారు, ఆత్మహత్య చేసుకుంటారు అనకూడదు, లేకపోతే చచ్చిపోతారేమో. దేవుడి దగ్గర తీసుకుంటే నరకానికి వెళ్తావు, చెప్తారు తిరుమల పాతానికి వెళ్తావు అని మాట్లాడకూడదు. ఇవాళ ఇష్టమే జాగ్రత్తగా మీరు వెళ్ళాలి. తొందరపడి జీవితంలో చచ్చిపోతారంటే ప్రపంచంలో మనం పాపానికి వెళ్ళిపోతాం. ఒకసారి వెళ్ళిపోయిన వాళ్ళకి ఏమి కూడా చేయలేదు. అందుకనే నాకు పిల్లలేమో ఏమి పిల్లలు రావాలి, నువ్వు పిల్లలు ఇవ్వకపోతే నేను చచ్చిపోతానంటుంది. నిజంగా నేను పిల్లలు ఇస్తాను లేదు, 50 వేలు నీ పక్క పిల్లలు నేను ఇస్తాను పిల్లలని చెప్పి దేవుడు తన రుపులో ఇద్దరికి కూడా పిల్లలు ఇచ్చాడు. మొత్తానికి కన్న తర్వాత తాను అనుకున్నట్టుగా మనతో పలికిందన్నమాట, నేను చచ్చిపోతాను, మొత్తానికి పిల్లలు చచ్చిపోయింది. అందుకని తొందరపడి దేవుడి సన్నిధిలో ఏది కూడా మాట్లాడకూడదు. ఎప్పుడైతే మాట్లాడతామో అది మన తలదింగి వస్తుంది. అందరూ కూడా ఇద్దరు మాకు వద్దు, ఇద్దరు మాకు వద్దు, ఇద్దరు మాకు రాజు కాదు, రైతులు మాకు రాజు చేసుకోవాలి అన్నారు. పిల్లలు కూర్చొని అంటున్నాడు, ఈ రాజు నేను తినవేదరా, ఎంత మాట్లాడన్నాడు. లేదు ఇద్దరు మాకు రాజు, రైతులే మాకు రాజు, ఏ మాకు రాజు కాదన్నాడు. అయితే ఈ పాపం నా మీద, నా పిల్లల మీద ముందు కాదు, పిల్లలు నీళ్లు తెప్పించుకొని అక్కడ పేర్లు కలుగుతున్నాడు. అప్పుడు వేల మంది 100 మంది ఏమన్నారు, ఆ శాప మీద మా మీద, మా పిల్లల మీద ఉంది కాక అన్నారు. తొందరపడి దేవుడు తన తన సర్వభౌమాధికారంలో అనుమతించాడు. మీకు దాని పిల్లల మీదనే ఒకటి శాపం. ఎగ్జాక్ట్లీ దేవుడు దగ్గర 40 సంవత్సరాలు పూర్తయిన తర్వాత రైటర్ స్పెషల్ అనేటువంటి రోమన్ చక్రవర్తి వచ్చారు. 10 లక్షల మంది పైగా యూద టీకలు కోర్చి పడేశారు. కోల్డ్ గా ఏదైనా కోర్చి టీకలు వండుకొని తింటామో 10 లక్షలకు పైగా యూదుల యొక్క టీకలు కోర్చి పడేశారు. ఎవరు? రోమన్ చక్రవర్తులు వస్తే మా మీద, మా పిల్లల మీద శాపం ఉండదు దాకా అని అన్నారు. దేవుడు అవనేనన్నాడు. మన జీవితంలో తొందరపడి ఏది కూడా మనం ఆవేశంతో మాట్లాడటానికి వేయలేదు. ఏదైనా మాట్లాడితే దేవుని కృప అనాలి, ఏదైనా మాట్లాడితే దేవుని చిత్తం అనాలి. ఈ 2 పదాలు తప్ప 3వ పదం మన నోటికి రాకూడదు కాక. అది మనం నేర్చుకోవాలి. దేవుని చిత్తం, దేవుని కృప. ఏదైనా వచ్చిందా దేవుని చిత్తం, దేవుని కృప. రాలేక దేవుని చిత్తం అనాలి. అమ్మాయి అనుకున్నది మన జీవితంలో భాగస్వామి వచ్చిందా దేవుని కృప. రాలేక ఎందుకు రాలేదులే దేవుని చిత్తం. అబ్బాయి ప్రేమించడం, లవ్ చేసిన బాయ్ ఫ్రెండ్ సాల్వ్ అయిపోయాడు, దేవుని చిత్తం. ఎందుకో మంచి జరిగింది, దేవుడి చిత్తం. ఈ కోర్సులో తీసుకోవాలి, దేవుడి చిత్తం. పల్లెటూరు ఉద్యోగం దేవుడి చిత్తం. ఇప్పుడు ఏం జరిగింది, మొత్తానికి పిల్లలు కలిసి తెచ్చిపోయింది. ఇక్కడ 4 కుమారులు కూడా కలిగి ఆ తర్వాత బిల్హా ఇద్దరు కూడా సేవకులు అటువైపు చిరువైపు వచ్చారు. 6 మంది పిల్లలు కలిసింది. ఎవరు? లేయా. తర్వాత 2 పిల్లలు కలిసి 6 మంది పిల్లలు కన్నారు. నాకు ఉడికిపోయింది లేయాకు. ఇక పిల్లలు కనలేకపోయింది. నేను పిల్లలు కనలేకపోతున్నాను, ఇప్పుడు రావాలని పిల్లలు కలగా నా దాసుని తీసుకోనండి. ఎప్పుడైతే తన దాసి వచ్చిందో ఆ దాసు కూడా 2 కుమారులు కలిగింది. ఇప్పుడు కూడా నేను చనిపోతున్నాను కాబట్టి నా దాసుని తీసుకోండి. రాహేలు కూడా తన దాసి వచ్చింది. ఆ దాసు కూడా 2 కుమారులు కొట్టారు. టోటల్ 8 కుమారులు కొట్టారు. యాకోబు లేయా ద్వారా 6, రాహేలు ద్వారా 2, 8, రాహేలు దాసుల ద్వారా 2, 10, తర్వాత లేయా దాసు ద్వారా 2. ఎంతమంది 12 మంది. ఈ 12 మంది ఇస్రాయేల్ 12 గోత్రాలు. మొత్తం 50 12 కుమారులే ఇస్రాయేల్ 12 గోత్రాలు. నాకు ఇప్పుడు చాలా జాగ్రత్తగా వారిగా మీరు వినాలి. 50 వయసు కూడా అయిపోయింది. జాగ్రత్త మీరు వాక్యం వినాలి. రాహేలు చనిపోయింది. చివరి 3 నిమిషాలు వాక్యం. రాహేలు చనిపోయింది. రాహేలు తీసుకెళ్ళి ఎక్కడ పాతి పెట్టాడు? ఇక్కడ ఎవరికైనా కనాను దేశంలో పాతి పెట్టాడు. ఎక్కడ పాతి పెట్టాడు? బెత్లెహేములో పాతి పెట్టాడు. మీరు బెత్లెహేము గ్రామం నుంచి బయటికి వస్తే ఇక్కడ కూడా ఇతర దేశంలో రాహేలు సమాధి మీకు బయట రోడ్డు మీద కనిపిస్తుంది. రోడ్డు మీద సీఎంఆర్ రోడ్డు మీద రైల్వే స్టేషన్ ఎక్కడ ఉందో రోడ్డు మీద రాహేలు సమాధి ఇప్పుడు కూడా కనిపిస్తుంది. కనాను దేశంలో పాతి పెట్టాడు. బెత్లెహేము దగ్గర రాహేలు సమాధి. దేవుడు ఎవరు? యాకోబు వాడు. ఇప్పుడు తర్వాత ఎవరు చనిపోయారు? ఒకటి రాహేలు చనిపోయారు. తర్వాత ఎవరు చనిపోయారు? త్వరగా చెప్పాలి. ఎవరు చనిపోయారు? లేయా చనిపోయింది. లేయా చనిపోయిందా? లేయా ఎక్కడ పాతి పెట్టాలి? జాగ్రత్తగా వాళ్ళ తాత ఏంటంటే అబ్రహాము ఎక్కడైతే మక్పేలాంటి గుహలో తను పాతి పెట్టబడ్డాడో, తన భార్య శారా అక్కడే పాతి పెట్టబడిందో, తన తండ్రి అయినటువంటి ఇస్సాకు పాతి పెట్టబడ్డాడు, తన తల్లి అయినటువంటి రెబెకా పాతి పెట్టబడిందో, తన మొదటి భార్య అయినటువంటి లేయాను కూడా చెప్పాడు దేవుడున్నారా అక్కడే పాతి పెట్టబడాలని. నిజంగానే లేయాను తీసుకొని తన తాత అవ్వ లేదా నాన్నమ్మ అనేటువంటి అబ్రహాము శారాలు, అమ్మ అనేటువంటి ఇస్సాకు రెబెకాలు ఎక్కడైతే మక్పేలా అటువంటి గుహలో పాతి పెట్టబడ్డారో ఇప్పుడు ముందు చనిపోయింది ఎవరు? రాహేలు. దూరంగా పాతి పెట్టాడు. ఎక్కడ? బెత్లెహేము దగ్గర. ఇప్పుడు తర్వాత తర్వాత లేటుగా సంవత్సరాల తర్వాత లేయా తీసుకెళ్ళి పాతి పెట్టాడు. ఎక్కడికి వాళ్ళ తాతగారు, నాన్నగారు, అమ్మ అందరూ ఉన్నారు. అక్కడ మక్పేలా గుహలో పాతి పెట్టబడ్డారు. అయిపోయింది. తన జీవితంలో ఇద్దరు రాత్రి దూరమైన ఎప్పుడు చనిపోయారు మనకు తెలియదు. ఎందుకంటే వాళ్ళకి రాత్రికి కాబట్టి యాభై ముసుకున్నాడు అయిపోయాడు. వాక్యం ఏంటంటే 2 సంవత్సరాలు 2 నిమిషాలు మాత్రం సుమారు 10 నిమిషాలు చెప్పుకుంటున్నారు. ఎప్పుడైతే దేవుడు పెట్టారా ఇక రాహేలు చనిపోయి లేయా చనిపోయిన తర్వాత చాలా సంవత్సరాలు 50
చనిపోతున్నాడు, మంచం మీద అవసరమైన కాలం ముందు పడుకున్నాడు. ఎక్కడుంది ఇమీడియట్ కాంటాక్ట్ అది కన్నా 49 వచ్చాడు. మరణ పడక మీద పడుకున్నాడు. యాకోబు ముసలివాడు ఉంటే 12 మంది కుమారులను కూడా పిలిచాడు ఎగుప్తు దేశంలో. పిలిచిన తర్వాత అందరూ కూడా నా మంచం చుట్టూ ఉండండి అన్నాడు. 49వ అధ్యాయంలో మంచం చుట్టూ కూడా 12 కుమారులందరూ కూడా ఉన్నారు. ఒక్కడిగా ఒక్కొక్క కుమారుల గురించి ఎలా ప్రవర్తించడం మొదలు పెట్టాడు. బెన్యామీను నీవు తీర్చినట్టు చూడలేదు, యోసేపు నీవు ఫలించేది బొమ్మ. ఈ విధంగా 12 మంది దేవుడు పెట్టారా మరి కుమారులను కూడా ప్రాపర్టికల్ బ్లెస్సింగ్ ప్రవచనాత్మకు వరాన్ని కూడా మొదలు పెట్టాడు. ఆశీర్వాదం ఇవ్వడం మొదలు పెట్టాడు యాకోబు. 12 మంది కుమారులకు కూడా అందరికీ ఆశీర్వాదాలు ప్రవచనం చెప్పిన తర్వాత చివరిలో ఏమన్నా తెలుసా? 49వ అధ్యాయం 4 జాగ్రత్త గమనిస్తే నన్ను ఎక్కడ పాతి పెట్టాలి అని అన్నాడు. ఎవరిని ఇష్టపడ్డాడు బతుకున్నప్పుడు త్వరగా జవాబు చెప్పాలి. ఎవరిని ప్రేమించాడు? ఎక్కువ రాహేలు యాకోబు రాహేలు ప్రేమించాడు. ఎవరి కోసం కొలువు చేశాడు? 14 సంవత్సరాలు రాహేలు కోసం చేశాడు. మీరు చెప్తే ఇంకా బాగుంది. ఎవరి కోసం కొలువు చేశాడు? ఎవరిని మాత్రమే ప్రేమించాడు? రాహేలు ఎక్కడ సమాధి చేశాడు? ఎక్కడ సమాధి దేశంలో. అయితే లేయా ఎక్కడ సమాధి చేశాడు? వెరీ గుడ్, మక్కువలో సమాధి చేశాడు. ఇప్పుడు 12 మంది కుమారులు కూడా ప్రవచనాత్మక ఆత్మలో ఇచ్చిన తర్వాత అప్పుడు చెప్పాడు దేవుడు ఉంటారా, నన్ను మాత్రం నేను ఎక్కువగా ప్రేమించిన రాహేలు దగ్గర సమాధి చేయొద్దండి, కానీ జాగ్రత్తగా వినాలి, లేయా దగ్గర నాకు సమాధి చేయండి అని అన్నాడు. ఆశ్చర్యపోయారు కుమారులందరూ కూడా. నాన్న నిజంగానే మేము విన్నాం, చిన్నప్పుడు నువ్వు అమ్మ ఇక్కడ రాహేలు చాలా ప్రేమించావు, చనిపోయినప్పుడు కూడా కలిసి ఉండాలని కోరుకుంటావే. అత్తను ఏ విధంగా రూసు కోరుకుందో రావచ్చిన వచ్చినందు పట్టుకాల వచ్చి నిన్నే నేను నమ్మడిస్తాను, నీకు జన్మేనా జన్మ నీ దేవుడేనా దేవుడు, నీవు పాతి పెట్టబడిన చోటు నేను పాతి పెట్టబడతాను, నీవు మృతి చెంది చోటు నేను మృతి చెందుతాను, నీ సాగే కాదు నీ సమాధి కాదు నా సమాధి అంటే రూసుని పెట్టేవాడు అత్త నయం కోసం. అదే విధంగా యాకోబు కూడా అలాగే అంటాడేమో. ఉదాహరణ చెప్పాడు, తర్వాత వచ్చాడు యాకోబు కూడా అలాగే అంటాడేమో, రాహేలు దగ్గరే నా సమాధి ఉండాలి అంటాడేమో అందరూ అనుకోని రాహేలు దగ్గర నాన్నగారిని పాతి పెట్టాలి సరిపోతున్నారు వాళ్ళు అనుకుంటున్నారు. ఇలా ఏం చెప్పాడు తెలుసా? రాహేలు దగ్గర కాదు నా సమాధి. 49 క్లియర్గా చెప్పాడు, ఇదిగో ఆ మెట్పాల గుహలో లేయా పాతి పెట్టబడితే ఆ లేయా దగ్గర నన్ను పాతి పెట్టండి అని అన్నాడు. ఆశ్చర్యం. చూసింది మొదటి చూపులో రాహేల్నే, ప్రేమించింది రాహేల్నే, 7 సంవత్సరాలు కొలువు చేసింది రాహేల్నే, కుదరకపోతే మళ్ళీ 7 సంవత్సరాలు కొలువు చేసింది రాహేలు కొరికే, టోటల్గా 14 సంవత్సరాలు కొలువు చేసింది రాహేలు కొరికే. వేచి ఉండి నిరీక్షించి కష్టపడి శ్రమించి పెళ్లి చేసుకుని రాహేలే. రాహేలు చనిపోయిన తర్వాత రాహేలు పక్కన నా సమాధి ఉండాలి అని అనుకోకుండా లేయా పక్కన నా సమాధి ఉండాలి. మప్పేలా ఇక్కడ ఉంటుంది, బెత్లెహేం సమాధి దేశం అక్కడ ఉంటుంది. రాహేలుకు లేయా సమాధికి కొన్ని కిలోమీటర్ల దూరం. నన్ను రాహేలు దగ్గర సమాధి చేయొచ్చు, నన్ను మాత్రం మప్పేలాలో జగత్తులో లేయా దగ్గర మాత్రమే సమాధి చేయండి అన్నారు. ఎందుకు మప్పేలలో లేయా దగ్గర సమాధి చేయాలి? కారణం ఏమనగా లేయాకు పుట్టిన 4వ కుమారుడే యూదా. యూదాలో నుంచే పొదవ సింహం గోత్రంలోంచి యేసు ప్రభు రాబోతున్నాడు కనుక నా సమాధిలోని ఆశీర్వాదం నాకు ఉంది, అక్కడ లేయా దగ్గర నాకు సమాధి చేయాలి అని అన్నాడు. కాబట్టి 6 కుమారులు 4వ కుమారుడే. మొదటి కుమారుడు రూబేను, 2వ కుమారుడు షిమియోను, 3వ కుమారుడు లేవి, 4వ కుమారుడు యూదా. ఆ యూదా గోత్రం నుంచే పొదవ సింహమైన యేసు ప్రభు రాబోతున్నాడు, దేవుడి కుమారుడు మెస్సయ్య. కాబట్టి నా ఆశీర్వాదం నా చావులో లేయా దగ్గరే ఉంది, కానీ నా ఆశీర్వాదం నా చావులో రాహేలు దగ్గర లేదు. నేను మనిషిగా రాహేలు ప్రేమించాను, కానీ దేవుడు తన కృపలో నాకు ఆశీర్వాదాన్ని తన కుమారుడైన యేసు ప్రభు యూదా గోత్రం నుంచి రావడానికి నాకు ఇష్టం లేనటువంటి అమ్మాయిన లేయా జీవితంలో నుంచే నాకు కొడుకుగా తెచ్చారు. కాబట్టి లేయాకు పుట్టినటువంటి వాడే యేసు ప్రభు కనుక ఆ యూదా గోత్రము పొదవ సింహం యేసు ప్రభు కనుక ఆ యూదా అనుకోండి 4వ కుమారుడు పుట్టింది లేయాకే కనుక ఆ యూదా గోత్రం నుంచి దావీదు వస్తాడు కనుక ఆ యూదా గోత్రం నుంచి యేసు ప్రభు వస్తాడు కనుక ఆ ప్రవచనాన్ని ముందే అంతముందు కొడుకొని యేసు ప్రభు గురించి చెప్పాడు కనుకనే నేను చనిపోయినప్పుడు లేయా దగ్గర పాతి పెట్టండి అన్నాడు. ఈ గాడ్ బ్లెస్సింగ్ ఈవెన్ ఇన్ ద బరియల్. ఈ స్టేట్మెంట్ అర్థమైతే దేవుడికి చూద్దాం, సమాధిలోనే ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. ఈ దేవుడు ఎలాంటి వాడు తెలుసా? నీవు చచ్చిపోయిన తర్వాత కూడా నీ ఆత్మను ఆశీర్వదించినటువంటి దేవుడు అని దేవుడు. ఇదే కాదు మనం అలాంటి దేవుడిని మనం నిర్వహించుకుంటున్నాం. ఈరోజు నిజంగానే ఈ గాడ్ బ్లెస్సింగ్ ఇన్ ద బరియల్. సమాధిలో నేను ప్రేమించాను లేయా, రాహేలు డౌట్లేదు, అది నా ఆశీర్వాదం ఎక్కడుంది? లేయా దగ్గరే ఉంది. కాబట్టి ఆమె దగ్గర నన్ను పాతి పెట్టండి. ఎందుకంటే యూదా గోత్రము పొదవ సింహం యేసు ప్రభు 4వ కుమారుడుగా పుట్టాడు లేయాకు. అతని నుంచి రాబోతున్నాడు. నా ఆశీర్వాదం నా ప్రభు, నా ప్రియురాలు నాకు ముఖ్యం కాదు, నా ప్రభువే నాకు ముఖ్యం. నా యూదా గోత్రం నుంచి యేసుక్రీస్తు రాబోతున్నాడు, మెస్సియాగా దేవుని కుమారుడు. కాబట్టి ఆమె దగ్గర నాకు సమాధి చేయండి. వాక్యం అయిపోయాడు. ఇది క్రాస్ రోడ్స్ అంటే
ఈనాటి జీవితంలో జరిగిన అన్యాయం, మోసం, అక్రమం ఏం చేయాలో తోచట్లేదు, ఎక్కడున్నామో తోచట్లేదు, ఎక్కడికి వెళ్ళాలి? ప్రేమించిన అమ్మాయి దూరం అయింది, ప్రేమించిన అబ్బాయి ప్రియుడు దూరం అయిపోయాడు, రాసిన పరీక్ష ఫెయిల్ అయిపోయాం, ఉద్యోగం ఇంటర్వ్యూలో ఫెయిల్ అయిపోయాం, అన్ని ఫెయిల్ అయిపోయాం, ఏం పర్వాలేదు. 4 దిక్కులు మూసుకొని పోయినా పర్వాలేదు, పై దిక్కు ఎప్పటికీ తెరవలేదు. కాబట్టి దేవుడు ఇస్తారు. తర్వాత రెండవ సందేశాన్ని మళ్ళీ విందాం. కొత్త నిబంధన గ్రంథంలో క్రాస్ రోడ్ గురించి చెప్తారు. క్రాస్ రోడ్ లో ఒక సేవకుడు నిలబడ్డాడు. ఏం చేయాలో చూసినటువంటి పరిస్థితుల్లో దేవుడు అద్భుతమైనటువంటి ప్రత్యక్షీకరణ, సూపర్ న్యాచురల్ రెవల్యూషన్ కి క్రాస్ రోడ్ లో ఒక వ్యక్తిని తప్పించాడు. రెండవ సందేశాన్ని కూడా అందరూ పరిగెట్టుకొని రండి. తప్పనిసరిగా సేవైన తర్వాత రెండవ సందేశం కూడా మీరు వినాలని మనది ప్రార్థించుకుందాం. ప్రేమల తండ్రి, రొక్కుబడిగా నేను ప్రార్థన చేయడం లేదు. ఐఎమ్ సిన్సియర్లీ అండ్ సీరియస్లీ ప్రే. యేసు ప్రభు నామమున యవనస్తులను దర్శించండి, దీవించండి ప్రభువా. యాకోబులాగా క్రాస్ రోడ్స్ లో ఎంతమంది ఉండిపోయారు? అదేవిధంగా అమ్మాయిలు కూడా యాకోబులాగా క్రాస్ రోడ్స్ లో ఎంతమంది ఉండిపోయారు? ఒకే ఒక మార్గమైన యేసు ప్రభు మార్గంలోకి వారిని నడిపించండి. ఆల్ రోడ్స్ లీడ్ టు రోమ్ అనేది తప్పు ప్రభువా. ఏ మార్గము ఏది కూడా పర్వతాన్ని నడిపించదు, ఒక యేసు ప్రభు మార్గమే. కాబట్టి క్రాస్ రోడ్స్ లో యవనస్తులందరినీ కూడా దయచేసి వేడుకుంటూ ఉన్నాం, యేసు మార్గంలో నడిపించాలని. ప్రభు వాక్యం ఎంతమంది అర్థం చేస్తున్నాం నాకు తెలియదు, కానీ లేయాన్ని వద్దనుకున్నాడు, కానీ చివరిలో కావాలనుకున్నాడు యాకోబు. ఎందుకనగా దేవానికి స్తోత్రం, ఆ లేయాకు పుట్టిన 4వ కుమారుడే యూదా. ఆ యూదా గోత్రమును తెచ్చిన వాడే యూదా గోత్రము ప్రథమ సింహం, మీ ప్రేమ కుమారుడే యేసు ప్రభు. కాబట్టి మా జీవితంలో మేము ఫెయిల్ అయినా, డిప్రెషన్ లోకి వెళ్ళిపోయినా, చివరికి మా జీవితం అంతా కూడా అయిపోయింది, ఇక సముద్రంలో మునిగిపోతున్నాం అన్న టైంలోనే వస్తాడు యూదా గోత్రము ప్రథమ సింహం మమ్మల్ని లేపడానికి. కాబట్టి ఉదయకాలం ఎంతమంది అయితే అలాంటి పరిస్థితుల్లో ఉన్నారో, పేదలు మునిగిపోతున్నప్పుడే వచ్చాడు యేసు ప్రభు పట్టుకొని పైకి లేపాడు. అలాగే మునిగిపోతున్న ఎవరన్నా లేక పైకి లేపాలని ప్రభు యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి.